अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము నిన్న న్యాయ దర్శనం ప్రారంభించుకున్నాము. అందులో నిన్న మహర్షి వాత్స్యాయన భాష్యంలో ఉన్నటువంటి వార్తికాన్ని దాని యొక్క భాష్యాన్ని మనం చూశాము. అంటే మహర్షి గౌతమ్ మహర్షి సూత్రాన్ని ప్రారంభించడానికి ముందే భూమికా రూపంలో మహర్షి వాత్స్యాయన ప్రమాణము, ప్రమేయము, ప్రమాత, ప్రమితి అంటే అనే విషయాలను కొన్ని ఇక్కడ భూమికా రూపంలో చెప్పుకున్నాము. తో ఈ 4 విషయాలు పరిభాష ఏంటో కూడా మనం చూశాము. ఇక్కడ సతశ్చ సద్భావో అసతశ్చ అసద్భావః సతి ఉపలభ్యమానే తద్వత్ అనుపలబ్ధేహి ప్రదీపవత్ అని ఇక్కడ మనకు 3 వార్తికాలు చెప్పుకున్నాం. ఒకటి ప్రారంభంలో ప్రమాణతో అర్థ ప్రతిపత్తౌ ప్రవృత్తి సామర్థ్యాత్ అర్థవత్ ప్రమాణం, అలాగే సతశ్చ సద్భావో అసతశ్చ అసద్భావః రెండో వార్తికం చెప్పుకున్నాము. అలాగే సతి ఉపలభ్యమానే తద్వత్ అనుపలబ్ధేహి ప్రదీపవత్ అనే దృష్టాంతం ద్వారా కూడా ఈ 3 వార్తిక రూపంలో ఒక భూమిక రూపంలో మనం గౌతమి మహర్షి సూత్రాన్ని చెప్పడానికి ముందు మహర్షి వాత్స్యాయని ఈ రకంగా దీన్ని ప్రస్తావించారు. అస్తు. తో నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా ఎటువంటి సందేహం ఉన్న భాష్యంలో కావచ్చు, నిన్న తత్వం అంటే చెప్పారు. అది నేను రన్నింగ్ నోట్స్ రాసుకోలేకపోయాను. అది ఒకసారి చెప్తే రాసుకుంటాను మహోదయ. తత్వం తత్వం అంటే యథార్థమైన జ్ఞానం. అంటే ఒక వస్తువును, ఒక పదార్థాన్ని మనం తెలుసుకున్న తర్వాత దాని రంగు, రూప, ఆకారం, స్వరూపం ఏ విధంగా అవుతుంది అంటే ఏ వస్తువు ఎలాగైతే ఉందో దాన్ని అలాగే తెలుసుకోవడమే తత్వం అంటాం. ఇక్కడ ఏ పదార్థం, ఏ వస్తువు, ఏ ద్రవ్యం ఎలాగ ఉందో దాన్ని అలాగే తెలుసుకోవడాన్నే, దానికి విపరీతంగా తెలుసుకోకుండా అలాగే తెలుసుకోవడాన్నే అంటే అది ఏది ఎలా ఉందో అలాగే తెలుసుకోవాలి, ఏది ఎలాగైతే లేదో దాన్ని లేదు కానీ తెలుసుకోమాట. అట్లా మొత్తం ఏది ఎలాగైతే ఉందో తెలుసుకోవడాన్ని తత్వం అంటాం అన్నమాట. అది నేను చెప్పాను. యథార్థ విజ్ఞానం అంటే మనకు ఏదైనా ఒక తత్వం ఎలా తెలుస్తుంది అంటే 4 ప్రమాణాలుగా తెలుస్తుంది. ప్రమాణము, ప్రమాత, ప్రమేయము, ప్రమితి 4 ఉంటేనే మనకు ఆ తత్వం గురించి తెలుసుకుంటాం. అంటే ఏదైనా ఒక వస్తువును పరీక్షిస్తున్నాం, ఒక ద్రవ్యాన్ని తెలుసుకుంటున్నాం అంటే ఈ 4 ద్వారానే ఆ తత్వాన్ని తెలుసుకుంటాము, ఆ పదార్థం తెలుసుకుంటాము. ఆ పదార్థం తెలుసుకుంటాము, ఆ పదార్థం యొక్క రంగు, రూప, స్వరూపం ఏది ఎలాగైతే ఉన్నదో అలాగే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం, దాన్ని తత్వం అంటామంట. అది ఈ 4 ప్రమాణాల ద్వారా చూసాం. దాని తత్వం ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం తత్వం, ఒక మాటలు చెప్పాలంటే. అస్తు మహోదయ. జీ యథార్థమైన తత్వం ఏ వస్తువుని చూసామో ఆ వస్తువు యొక్క స్వరూపం అవుతుంది, దాన్ని అదే విధంగా తెలుసుకోవడం. ఇప్పుడు పామును పాముగానే తెలుసుకుంటాము, తాడును తాడుగానే తెలుసుకుంటామంట. ఎందుకు? యథార్థంగా నిశ్చితంగా బోధం, దానికి సంశయం లేదు, సందేహం ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఇంద్రియాలతో సన్నికర్షణ జరుగుతున్నామంట. మన ఇంద్రియాలతోటి, మన సాధనంతో ప్రత్యక్షంగా ఆ ద్రవ్యం అనేటువంటి ఆ సదస్వరూపాన్ని చూస్తున్నాం. అది పాము రూపంలో ఉంది, తాడు కాదు, ఇది దోషయుక్తంగా చూడలేదు. ఆ రూపాన్ని చూడటనే దాని తత్వాత్మకంగా తెలిసిందన్నమాట. అట్లా ఒక పదార్థాన్ని ఏదైనా తీసుకోవచ్చు, యథార్థంగా తెలిసిన ఉన్నట్టుగా తెలుసుకోవడం. అస్తు జీ. ఇంకెవరికన్నా
సరే మహోదయ జీ ప్రణాముని. ముని గారు చెప్పండి. ఈ 4 విషయాలు మళ్ళొక్కసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? ప్రమాణము, ప్రమేయము, ప్రమాత, ప్రమితి ఒక్కసారి. ప్రమాణం అంటే చెప్పాము, మొట్టమొదటి వార్తికంలో మనం చెప్పుకున్నాము. ప్రమాణతో అర్థ ప్రతిపత్తవు ఏం చెప్పాము? ప్రమాణతో అర్థ ప్రతిపత్తవు ప్రవృత్తి సామర్థ్యాత్ అర్థవత్ ప్రమాణం అని చెప్పుకున్నాం. అంటే ప్రమాణంగా అంటే ప్రామాణికంగా అంటే సాధనం ద్వారా ప్రమాణం ద్వారా అర్థకి ప్రతిపత్తి కలిగినప్పుడు, అంటే మనం ఒక ప్రమాణం ద్వారా ఒక అర్థం తెలుసుకున్నాం, అంటే అర్థం ఉపస్థితమైందన్నమాట. అర్థం ప్రాప్తమైనప్పుడు అంటే తెలిసినప్పుడు ఏమవుతుంది? ప్రవృత్తి. అప్పుడు ఆ వస్తువు తెలిసినప్పుడు దాంట్లో ఏదో ఉందని అర్థం, అక్కడ ద్రవ్యం ఉన్నప్పుడు దాన్ని తెలుసుకోవడం కోసం ఏం చేస్తాము? ప్రమాణపూర్వకంగా కూడా అర్థం అని తెలిసింది, ఆ అర్థాన్ని ఆ ద్రవ్యాన్ని తెలుసుకోవడం కోసం ప్రవృత్తి అంటే దాంట్లో కర్మ చేస్తాం తెలుసుకోవడం కోసం. ఆ ప్రవృత్తి చేసినప్పుడు ఏమవుతుంది? అది సామర్థ్యం అయిపోతుంది. అంటే అది తెలుస్తుంది యథార్థంగా, ఆ వస్తువు ఇలాగే ఉంది, ఇలాగ లేదు, ఈ రకంగా ఉంది అని ఏదైతే వస్తువు యొక్క తత్వాత్మను తెలుస్తుందో అది ప్రవృత్తి సామర్థ్యం. అప్పుడు ఫలవంతం అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఒక ప్రయోజనం కొరకు మీరు బయటికి వెళ్ళారు, ఒక వ్యక్తిని కలవడం కోసం బయటికి వెళ్ళారు. ముందు అక్కడ పలాని వ్యక్తి ఉన్నాడని చెప్పారన్నమాట. ఎవరు చెప్పారు? ఒక వ్యక్తి, పలాని వ్యక్తి అక్కడ పలాని గురువు గారు ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఉపదేశం చేస్తున్నారు, లేదంటే కార్యక్రమం నడుస్తుంది. వేరే వ్యక్తి మాధ్యంతో మీరు తెలుసుకున్నావు, అది నీకు ప్రమాణం. వేరే వ్యక్తి చెప్పడం ప్రమాణము. ఆయన చెప్పిన వాక్యాన్ని ఆధారం చేసుకొని నువ్వు అతని కోసం ఏం చెప్పావు? అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అక్కడ మీకు ప్రమేయం అవుతుంది. అక్కడ అర్థం ఏదంటే ఆ గురువు గారు, అంటే వాళ్ళు చెప్పిన ప్రమాణం ఆధారం చేసుకొని అర్థరూపమైనటువంటి ఆ గురువుగారు చూడడం కోసం నువ్వు ప్రవృత్తి జరిగిందన్నమాట. ప్రవృత్తి అక్కడికి వెళ్ళావు. నువ్వు వెళ్ళడం అనేది ప్రవృత్తి అనమాట. ఆ వెళ్ళినప్పుడు ఆ గురువు అక్కడే ఉన్నారు, అది సామర్థ్యం. ఫల ప్రాప్తి. ఆయన చెప్పిన విధంగా ప్రమాణపూర్వకంగా తీసుకొని ఆయన చెప్పిన కథని ప్రామాణికంగా భావించి నువ్వు చేసిన ప్రవృత్తి వల్ల ఏమైంది? ఆ గురుగారు నీకు లభించారు, అక్కడ మీకు కనిపించదు అనమాట. అది సామర్థ్యం, అంటే ఫల ప్రాప్తి. నువ్వు చేసిన కర్మకి ఏదో ఫల ప్రాప్తి అవుతుందని సామర్థ్యం అంటే అదే ప్రవృత్తి సామర్థ్యం. నీ ప్రవృత్తికి, నీ కర్మకి, ప్రవృత్తికి అక్కడ నువ్వు కోరుకున్న పని ఏది జరిగిందో ఆ ఫల ప్రాప్తి ఏదైతే ఉందో దాన్ని ప్రమాణంగా తీసుకుంటాం. అది అర్థవంతమైంది, దాన్ని ప్రమాణంగా తీసుకుంటామంట. ఓకేనా? సో నువ్వు ఏ పని కోసం అయితే వెళ్ళావో ఆ పని పూర్తి అయినప్పుడు, నువ్వు చేసిన పని ప్రామాణికంగా ఏ ఉద్దేశంతో వెళ్ళావు ఆ పని పూర్తి అయినప్పుడు అది ప్రవృత్తి సామర్థ్యం అవుతుంది. అది అటువంటి సామర్థ్యం అవుతుందో అర్థవత్ ప్రమాణం. అటువంటిది ఏంటో అప్పుడు ప్రమాణం అర్థవంతమైంది. ప్రమాణము అర్థవంతమైంది. ఏది అర్థమైంది? ఆ ఒక వ్యక్తి పలానా చోట గురువు గారు ఉన్నా అని చెప్పిన ఆ ప్రమాణం అయితే ఉందో, ఆ వాక్య ప్రమాణం అయితే ఉందో అది సఫలీభూతమైన, అంటే అది వ్యర్థం కాదనమాట. అది ప్రమాణికంగా అక్కడ ఉన్నారు గురువు గారు. అంటే దేని ద్వారా అయితే తెలుసుకుంటామో దాన్ని, ఏ దానిలో తెలుసుకున్నామో ఆ వ్యక్తి యొక్క వచనం ద్వారా మనం ప్రామాణికంగా నమ్మి అక్కడ వెళ్ళి చూసాం, ఆ గురువు అక్కడ మనకు లభించారనమాట. అక్కడ మన గురువుగారిని కలిసాం, అది ప్రమాణం. అంటే దేని ద్వారా తెలుసుకుంటామో దాన్ని ప్రమాణం అంటాము. దేనినైతే తెలుసుకున్నామో అది ప్రమేయము. దేనిని అయితే ఏం తెలుసుకున్నా, అక్కడ గురువు గారు ఒక వ్యక్తిని తెలుసుకున్నాం, అక్కడ ఆ గురువు గారిని తెలుసుకున్నాం, అక్కడ ప్రమేయం అన్నమాట. దేనినైతే తెలుసుకున్నామో అది ప్రమేయము. ప్రమాత అంటే తెలుసుకునే వ్యక్తి. నేను తెలుసుకుంటున్నాను, అక్కడ గురువు గారు ఉన్నదో ఆ గురువుని కలవడానికి తెలుసుకున్నాను, తెలుసుకునేవాడు ఆ ప్రమాత. తెలుసుకునే వ్యక్తి అవుతున్న వారిని ప్రమాత అంటాము. ఎవరినైతే తెలుసుకుంటున్నామో అది ప్రమేయము, అది కర్మ అవుతుంది, పదార్థం అవుతుంది, ద్రవ్యం అవుతుంది, ఏదైనా కావచ్చు. దేని ద్వారా తెలుసుకుంటున్నామో దాన్ని ప్రమాణం అని చెప్పాం. సరే, దేని ద్వారా తెలుసుకుంటున్నామో అది ప్రమాణం చెప్పాము. ఆ ప్రమాణం ద్వారా దేనినైతే తెలుసుకున్నామో, దేనినైతే ఏ వస్తువు, ఏ పదార్థాన్ని తెలుసుకున్నామో, ఏ వ్యక్తిని తెలుసుకున్నామో అది ప్రమేయం అని చెప్పాము. ఆ తెలుసుకున్నప్పుడు అక్కడ పలానా చోట గురువు గారు తెలుసుకున్నప్పుడు ఒక నీకు జ్ఞానం ఇక్కడ కార్యక్రమం నడుస్తుంది, గురువు ఇక్కడే ఉంటారు, ఈ ఆశ్రమంలో ఉంటారు, లేదా గురుకులంలో ఉంటారు, నీకు అది యథార్థం అయిపోయింది, ఏ జ్ఞానం ఉత్పన్నమైంది, ఈ గురువు ఇక్కడే ఉన్నారు, దాన్ని ప్రమితి అంటామట. నీకు యథార్థ బోధ కలిగింది, ఇక్కడ గురువు గారు ఇక్కడ వ్యాఖ్యానం నడుస్తుంది, ఉపదేశం నడుస్తుంది అని చెప్పి, అది ప్రమితి. ఓకేనా? నువ్వు
ప్రవృత్తి సామర్థ్యం అంటే నువ్వు అక్కడ చూసినప్పుడు నీకైతే జ్ఞానోదయం కలిగిందో, ఏదైతే నిశ్చయం కలిగిందో, నిశ్చిత జ్ఞానం నీ బుద్ధిగతం అయిపోయిందో దాన్ని ప్రమితి అంటాము. కాబట్టి ఈ రకంగా ప్రమితి అంటే ఫలమా అర్థం చేసుకోవాలి. దేని ద్వారా అయితే తెలుసుకున్నామో దాన్ని ప్రమాణం అంటాము. ఆ తెలుసుకున్నటువంటి దేని ద్వారా తెలుసుకోవాలంటే ఒక వ్యక్తి కూడా కావాలి కదా, అందుకే ప్రమాత అని చెప్పారు. ప్రమాత అంటే తెలుసుకునేవాడు. ఆ తెలుసుకునే ఎలా తెలుసుకున్నాడు? ప్రమాణం ద్వారా తెలుసుకున్నాడు. అంటే దేని ద్వారా తెలుసుకున్నాడో దాన్ని ప్రమాణం అని చెప్పాం. అంటే అది ఒక సాధనం ఉంటుందన్నమాట. దేని ద్వారా తెలుసుకుంటున్నాడో అది ప్రమాణము. ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళు ప్రమాత. దేనినైతే తెలుసుకుంటున్నామో, ఏ పదార్థాన్ని, ఏ ద్రవ్యాన్ని, ఏ వ్యక్తిని తెలుసుకున్నా అది ప్రమేయము. తెలుసుకునే వస్తు పదార్థం అవుతుందో అది ప్రమేయము. ఆ ప్రమేయం యొక్క జ్ఞానం ఏదైతే కలిగిందో, ఆ వస్తు పదార్థం యొక్క ఏదైతే జ్ఞానం కలుగుతుందో, బుద్ధిగతం అవుతుందో దాన్ని ప్రమితి. ఆ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ప్రమితి అంటాం. ఇవి 4 ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అస్తు. శుభోదయం మహోదయ. ధన్యవాద్ మహోదయ. అస్తు అండి. శుభోదయం మహోదయ. జీ చెప్పండి. జ్ఞాని జ్ఞాత జ్ఞాని అని చెప్పింది కదా మహోదయ. ఇంకొక చెప్పారు, ఒకసారి చెప్పారా? అదే జ్ఞాత అంటే తెలుసుకునే వ్యక్తి జ్ఞాత. జ్ఞేయం అంటే అది ప్రమేయము. ప్రమాత అంటే జ్ఞాత అనే రెండు ఒకటే. ప్రమాత అంటే తెలుసుకునేవాడు, జ్ఞాత అనే తెలుసుకునేవాడు, జ్ఞాత ఏదైతే ఉన్నదో. ఇక్కడ జ్ఞేయం అంటే ఏమిటి? తెలుసుకునే వస్తు పదార్థం, ఆ వ్యక్తి. అది ఇక్కడ ప్రమేయము అంటే జ్ఞేయం అంటే రెండు ఒకటే. మూడోది జ్ఞానం అంటే ప్రమితి. జ్ఞానం అంటే ఏంటి? ఆ జ్ఞేయ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు యొక్క తత్వం అయితే మనకి యథార్థంగా తెలిసినప్పుడు ఒక జ్ఞానం ఏర్పడింది బుద్ధిలో. ఈ వస్తువు ఇలా ఉంది, ఈ రంగు రూపంలో ఉంది, ఈ ఆకృతిలో ఉంది, ఇలాగ ఉంది. ఏదైతే బుద్ధిగతమైన జ్ఞానం ఏర్పడుతుందో దాన్ని ప్రమితి అంటాం. ఇక్కడ దీన్ని జ్ఞానం అని చెప్పాం. అందుకే జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము. దీని ద్వారా తెలుసుకుంటాము ఆ ప్రమాణము. ధన్యవాదాలు. అస్తు. కాబట్టి జ్ఞాత పదార్థం ప్రమాత జ్ఞాతమైన పదార్థం గురించి ఉపలబ్ధి ఎప్పుడైతే పొందుతాడో అది అర్థవంతం అవుతుంది, సఫలీభూతం అవుతున్నాడు. అంటే చెప్పి ఒక కర్మ కోసం ఇప్పుడు మనం చూసామండి, మనం ప్రత్యక్షంగా ఒకటి ప్రవృత్తి సామర్థ్యం గురించి నేను అడిగారు ఎవరు, వాళ్ళకి చెప్తున్నాను. ప్రవృత్తి సామర్థ్యం అంటే ఏమిటంటే, ఇప్పుడు మనకు ప్రవృత్తి అంటే నువ్వు ప్రవృత్తి చేసి కర్మ చేసి ఒక స్నానగదంలోకి వెళ్ళావు. స్నానగదంలో అక్కడ నువ్వు కర్మ చేసి చూసినప్పుడు అక్కడ ప్రత్యక్షంగా అక్కడ నీకు ఆ వస్తువు ఒక బకెట కనిపించింది అన్నమాట. ఆ ప్రత్యక్షంగా చూసామన్నమాట. ఆ జ్ఞానం ఇప్పుడు పలానా ఇక్కడ బకెట ఉందని చెప్పాం. తర్వాత చూసిన తర్వాత మనం బయటికి వెళ్ళిపోయావు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి వేరే వాళ్ళు వచ్చేసి ఆ బకెట్ తీసుకొని వెళ్ళిపోయారు. నీకు కూడా తెలియదు అన్నమాట. అప్పుడు నీకు కూడా తెలియదు అన్నమాట. కానీ మళ్ళీ వచ్చి చూసినప్పుడు అక్కడ ఆ వస్తువు, ఆ పదార్థం లేదన్నమాట. ఆ వస్తువు, ఆ పదార్థం అక్కడ కనిపించలేదన్నమాట. నిన్న సత్ అసద్భావం గురించి చెప్పారు. సతశ్చ సద్భావ, అసతశ్చ అసద్భావ సందర్భంలో ఇది నేను చెప్తున్నాను. సో సత్తాత్మని పదార్థం అక్కడ కనిపించింది అన్నమాట. అదే కొంచెంసేపు తర్వాత ఆ బకెట్ ఎవరు తీసుకెళ్లారు. అప్పుడు మనం ఏ కళ్ళ ద్వారా అయితే, ఏ ప్రదీపం ద్వారా అయితే మనం చూసామో అక్కడ ఆ వస్తువు ఉంది, చూసినప్పుడు ఉన్నది. అప్పుడు సత్తాత్మకమైన ఆ బకెట్ కనిపించింది. తర్వాత కాసేపు తర్వాత చూస్తే ఆ బకెట్ ఏదో వాళ్ళు తీసుకెళ్లారు. అప్పుడు అదే చక్షు ఇంద్రియముల ద్వారా, నేత్రం ద్వారా అయితే, ఏ ప్రకాశం ద్వారా అయితే మనం ఆ బకెట్ ముందు చూసామో ఇప్పుడు అదే కళ్ళతో మళ్ళీ ఆ ప్రకాశంతో మనం చూస్తుంటే అక్కడ ఆ బకెట్ లేదు. అసత్ అంటే లేదనే రూపాన్ని చూపిస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ సతశ్చ సద్భావ, అసతశ్చ అసద్భావ అనేది ప్రదీపం అనేది, ఆ దీపం అనేది రెండింటిని చూపిస్తుంది. సత్తాత్మక పదార్థం చూపిస్తుంది, సత్తాత్మక పదార్థం లేదని కూడా చూపిస్తుంది. కాబట్టి అది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. సో సత్ అంటే ఏమిటి, అసత్ అని అడిగినప్పుడు దానికి సమాధానం ఇదండి. అస్తు. జీ ఇంకెవరు ఇప్పుడు మధ్యలో ఎవరు అడిగారు? అస్తు. ఇంకా మీకు ముఖ్యంగా అర్థం తెలుసుకోవడానికి చెప్పాను, 4 చెప్పాను. అర్థాలు ఏంటివి? ఇప్పుడు సూచన ప్రమాణతో అర్థ ప్రతిపత్తి, అర్థాలు 4 భాగాలు చెప్పుకున్నామట. 4 విభాగాలు చెప్పుకున్నాం. ఏంటివి అర్థాలవి? అర్థాన్ని 4 రకాలు విభజించుకున్నామట ముఖ్యంగా.
అంటే సుఖము ధర్మార్థ మోక్షాలు. అది కాదండి. సుఖము సుఖానికి కారణం ఏంటి, దుఃఖము దుఃఖానికి కారణం ఏంటి, ఇవే కదా చెప్పుకునేది. సుఖ హేతుశ్చ దుఃఖ దుఃఖ హేతుశ్చ. అర్థస్తు సుఖం సుఖ హేతుశ్చ దుఃఖం దుఃఖ హేతుశ్చ. ఇవి ఈ 4 ఏ దానికి అంతర్గతం తీసుకోవచ్చు. ఇవి 4 ప్రమేయాలు. అంటే ప్రమేయం తెలుసుకునేటువంటి అసలు దుఃఖం అంటే సుఖం అంటే ఏమిటి, ముందు ఆ సుఖం తెలియాలి. ఆ సుఖం తెలిసిన ఆ సుఖం పొందటానికి కారణం ఏంటి, సుఖం ఎలా లభిస్తుంది, ఆ సుఖ ప్రాప్తి కోసం పొందేటువంటి ఉపాయాలు ఏంటి, పొందేటువంటి సాధనాలు ఏంటివి అని ఇవన్నీ ప్రమేయం. సుఖం తెలుసుకోవాలి, సుఖానికి ఎలా వస్తుంది, దానికి సంబంధించిన సాధనం కూడా తెలుసుకోవాలి. ఇది 2 ప్రమేయాల కింద తీసుకుంటాం. అలాగే దుఃఖం, ముందు దుఃఖం యొక్క స్వరూపం తెలియాలి, తర్వాత దుఃఖం యొక్క స్వరూపాన్ని ఎలా తొలగించుకోవాలి, తొలగించుకోవడం కోసం మనకు ఉపాయం తెలియాలన్నమాట. కానీ ఇవన్నీ 4 కూడా మనం ప్రమేయ అంతర్గతం తీసుకుంటాము. ఎందుకంటే ఈ అర్థాన్ని తెలుసుకున్నప్పుడే కదా మనం దాన్ని వదిలిపెట్టడమా లేదంటే గ్రహించడమా అని తెలుస్తున్నామట. అర్థం యొక్క స్వరూపం తెలియకపోతే ఏమవుతుంది, దాన్ని అందుకే నా భాషను చెప్పుకున్నప్పుడు ఈప్స జిహాస అని చెప్పుకున్నా అంటే అది కావాలని గ్రహించడం కానీ లేదా వదిలిపెట్టడం జరుగుతున్నా అంట. మనకి అర్థం యొక్క స్వరూపం జ్ఞానం తెలియకపోతున్నా దాన్ని వదిలిపెట్టాలా లేదా గ్రహించాలని తెలియదు అన్నమాట. కానీ దాని యొక్క స్వరూపం, ఈ అర్థం యొక్క స్వరూపం తెలుసుకున్నప్పుడే మనకు దాన్ని తీసుకోవడమా వదిలేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అర్థం మనం ప్రమేయ వస్తువు అయితే ఉందో దుఃఖము సుఖము సుఖహేతు, సుఖానికి కారణము, దుఃఖము దుఃఖానికి కారణం అయితే ఉందో వాటిని యథార్థంగా ప్రమాణపూర్వకంగా అర్థాన్ని పరీక్షించినప్పుడే మనకు అది యథార్థంగా తెలుస్తుంది అని చెప్పుకున్నాం. ఇది కేవలం మనుషుల్లో కాకుండా అసంఖ్య ప్రాణుల్లో కూడా ఇది అన్ని కూడా ఇదే విధంగా ప్రయత్నంలో ఉంటాయి కదా. దానికోసం యథార్థం తెలుసుకున్నప్పుడే మన సుఖం ఏంటి, సుఖానికి కారణభూతమైనటువంటి ఉపాయాలు ఏంటివి, దుఃఖానికి కారణభూతమైనటువంటి తొలగించుకోవడానికి ఉపాయాలు ఏంటివి అని మనం తెలుసుకోగలుగుతామని ఈ రకంగా మనం చెప్పుకున్నాము. అస్తు, ఓకే అండి. సో ఈ రకంగా చెప్పండి. అస్తు అండి. సో నిన్న మనం ఈ 3 వార్తికలు చూసాము. ప్రమాణత అర్థ ప్రతిపత్తో, ప్రమాణపూర్వకంగా అర్థకి ప్రతిపత్తి. ఇప్పుడు అర్థం చెప్పేది ఒక వస్తువు మనకు కనిపించింది అన్నమాట. ఆ వస్తువు కనిపించగానే దానికోసం వ్యవస్థ ప్రవృత్తి జరుగుతున్నాడు. ఆ వస్తువు కోసం మనం ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేసినప్పుడు ఆ వస్తువు లభించినప్పుడు అది సామర్థ్యం అన్నమాట. ఆ కర్మకు ఫలం వచ్చిన ఏ వస్తువు కోసం ప్రయత్నం చేసావో ఆ వస్తువుకి లభించింది, అది సామర్థ్యం. అప్పుడు అది అర్థవంతమైన మాట. నీ కర్మ అనేది అర్థవంతమైంది. ఎప్పుడు ప్రమాణం అర్థవంతమైనప్పుడు నీ ప్రవృత్తి కూడా అర్థవంతం అవుతుంది, సఫలీభూతం అవుతుంది. ముందు ప్రమాణం లేదనుకోండి అక్కడ ప్రవృత్తి సామర్థ్యం కూడా ఫలవంతం కాదు. కాబట్టి ప్రమాణపూర్వకంగా అయితే అర్థం మనకు కనిపించిందో, అర్థం కనిపించిన దానికోసం ప్రయత్నం చేసినప్పుడు అయితే ఫలం లభిస్తుందో అది అర్థవత్ ప్రమాణం అని చెప్పుకున్నాము. అలాగే సతి ఉపలభ్యమా సతశ్చ సద్భావో అసతశ్చ అసద్భావ అనేది ఏదో సత్తాత్మక పదార్థం ఉందో అది దాన్ని అదే రూపంలో తెలుసుకుంటాము. ఏదో సత్తాత్మక పదార్థం ఏదో లేదో దాన్ని లేదు అనే అలాగే తెలుసుకుంటాం. ఏ వస్తువు ఎలాగైతే ఉందని అలాగే తెలుసుకుంటాం, ఏ వస్తువు లేదని మనం తెలుసుకుంటాం అనే విషయాన్ని మనం చూసాము. అంటే ఏ వస్తువు ఎలా ఉందో అలాగే అర్థం తీసుకోవాలి, విపరీతంగా తీసుకోకూడదు. ఏ వస్తువు ఎలాగైతే లేదు కానీ తీసుకోవాలి, అలాగా ఉందని చెప్పి తీసుకోకూడదు. అలాగా సత్తాత్మకమైన వస్తువు ఏ విధంగా ఉందో అలాగే తీసుకోవాలి, ఏ విధంగా లేదని కూడా తీసుకోవాలి. కాబట్టి ఈ 2 కూడా మనకు సత్తాత్మక పదార్థము అసత్తాత్మక పదార్థం మనకు అది కూడా ప్రత్యక్షానుభూతి కలుగుతుంది. ప్రమాణం ద్వారా తెలుస్తుంది అన్నమాట. ప్రమాణం ద్వారా దానికి సతి ఉపలభ్యమానే తద్వత్ అనుపలబ్ధేహి ప్రదీపవత్ అని చెప్తున్నాం. సతి ఉపలభ్యమైన అంటే ఏ వస్తువు ఉందో అది ఉపలబ్ధం అవుతుందన్నమాట. సతి అంటే ఉపలభ్యమానం, అక్కడ విద్యమానంగా ఉన్నప్పుడు ఉపలబ్ధం అవుతుంది. తద్వత్ అనుపలబ్ధి, అలాగే విద్యమానంగా లేదనుకోండి అది ఉపలబ్ధం కాదు. ఇప్పుడు చెప్పాను, ఒక బకెట్కి ఉదాహరణ చెప్పాను. స్నానాగారంలో ఒక వ్యక్తి అక్కడ చూసినప్పుడు నేత్రం ద్వారా చూసినప్పుడు ప్రకాశం అక్కడ బకెట్ ఉంది. ఆ తర్వాత బయటికి వెళ్ళిపోతా అదే బకెట్ వేరే తీసుకెళ్ళాలన్నమాట. అప్పుడు ఉపలబ్ధంగా ఉంది కాబట్టి ఆ ప్రమాణం ద్వారా అంటే నేత్రేంద్రియంలో ప్రమాణం అన్నమాట. ఈ నేత్రేంద్రియ సాధనం ద్వారా ఏం చేసామో ఆ బకెట్ చూసాము, అది సత్తాత్మక రూపంలో ఉంది, విద్యమాన రూపంలో ఉంది. కానీ కాసేపు మళ్ళీ వచ్చి చూసిన తర్వాత ఆ బకెట్ అక్కడ లేదు.
అప్పుడు మనకు అదే ఏ ప్రదీపం ఏ దీపం ద్వారా ఏ కళ్ళ ద్వారా అయితే ఆ బకెట్ చూసినప్పుడు ముందు ఇప్పుడు అదే కళ్ళ ద్వారా మళ్ళీ చూస్తుంటే ఆ స్నానగదికి వెళ్ళి చూస్తే అక్కడ లేదు, బకెట్ లేదు, ముందు ఎవరు తీసుకెళ్ళారు అన్నమాట. అంటే మనకి ఈ ప్రదీపం అనేది ఈ సాధనం అనేది కళ్ళు అనేటివి ఈ ప్రదీపం అనేది అంటే దీపం అనేది అంటే విద్యమానమైన సత్తాత్మక పదార్థం చూపిస్తుంది, అక్కడ విద్యమానంగా లేనటువంటి ఆ పదార్థం చూపిస్తుంది. అంటే పదార్థం అంటే లేదని చూపిస్తున్నాను, లేదుగా చూపిస్తుంది, ఉంది అనే పదార్థం ఉందిగా చూపిస్తుంది. అంటే దీని ద్వారా రెండు కూడా మనం తెలుస్తాయి అన్నమాట. అంటే పొదుపక్షం అడిగాడు, సరే ఉన్న వస్తువును ప్రమాణంలో తెలుసుకుంటాం, దీపకం ద్వారా తెలుసుకుంటాం. లేని వస్తువు దీపకం ఎలా తెలుస్తుందండి? లేని వస్తువు లేదని తెలుస్తుంది అంతే. అదే దీపం ద్వారానే ఏ విధంగా అయితే మనకు అక్కడ ఉండే వస్తువు విద్యమానం కనిపించే ప్రకాశం వేయగానే అదే వస్తువు ప్రకాశం తోటే అక్కడ ఈ వస్తువు లేదు, ఈ వస్తువు ఉందని చెప్పి తెలుస్తుంది. లేదని తెలుస్తుంది, ఉన్న వస్తువు ఉందిగా అని చెప్పి తెలుసుకుంటాము అని చెప్పి అది కూడా దీపకం ద్వారా ఆ ప్రదీపం ద్వారా మనకు తెలుస్తుంది, అది ప్రకాశం ద్వారా మనకు తెలుస్తుంది చెప్పి మనం చూసామండి. అస్తు ఈ రకంగా మనం నిన్న చూసాము. అస్తు కాబట్టి ఏ వస్తువు అయితే ఉందో అది మనకు విద్య ఆ విధంగా కనిపిస్తుంది, లేని వస్తువు లేదని చెప్పి తెలుస్తున్నాడు. ఉంటే వస్తువు కనిపిస్తుంది, లేదు కాబట్టి అది కనిపిస్తుంది అంటే లేదు అని చెప్పి మనం తెలుసుకుంటాము, అది మనం చూసాం. సో ముఖ్యంగా ప్రమాణము, ప్రమాత, ప్రమేయము, ప్రమితి ఈ నాలుగిట్లలో ఏ ఒక్కట్లైనా అర్థవంతం కాదు, ప్రవృత్తి సామర్థ్యం జరుగుతామంట. ఈ నాలుగిట్లలో ఏ ఒక్కటి లేకపోయినా కూడా అది అర్థవంతం కాదు. మన దగ్గర ప్రమాణం ఉంది, అక్కడ ప్రమేయ వస్తువు లేకపోతే ఆ ప్రమాణం ఏంటికి పైన రాదు. ఏంటంటే ప్రమేయం ఉంది, మన దగ్గర ప్రమాణం లేదనుకోండి, అప్పుడు ఆ ప్రమేయ వస్తువు ఏంటికి పైకి రాదు. దానికి జ్ఞానం లేకపోతే ఏం చేస్తాము? అలాగా లేదా ప్రమాణం ప్రమేయం ఉంది కానీ ప్రమితి మనం ఆ ప్రమాణం ద్వారా ఆ వస్తువుని చూస్తున్నాం కానీ దాని వల్ల జ్ఞానం లేదు. ఆ వస్తువు ఏంటి, దాని యొక్క స్థితిగతిని మనకు అర్థం కావడం లేదు, ఆ జ్ఞానోదయం కావడం లేదు, బుద్ధిగతం కావడం లేదు. ఆ ప్రమితి లేకపోయినా ఈ ప్రమాణం ఉన్నా ప్రమేయం ఉన్నా రెండు వ్యర్థం అవుతాయి అన్నమాట. ఇంకా ముఖ్యంగా ప్రమాత లేకపోతే అసలు విషయం లేదు. ప్రమాత లేదనుకోండి, ప్రమాణం ఉంది, ప్రమేయం ఉంది, ప్రమితి కూడా ఉంది, మన దగ్గర ప్రమాత లేదనుకోండి, తెలుసుకునే వ్యక్తి లేదనుకోండి, ఈ మూడేం చేస్తాయని ఏంటికి పనికిరావు అనమాట. అలాగా ఈ నాలుగిట్లలో ఏ ఒక్క ప్రమాణం మనకు లేకపోయినా జ్ఞానోదయం ఉండదు, అది అర్థవంతం కావాలంట, ఫలీభూతం కాదనమాట. కాబట్టి ఏదైనా ఒక తత్వాన్ని తెలుసుకోవాలంటే ఈ నాలుగింటి ద్వారా తెలుసుకుంటాము. అందుకే ఇక్కడ లాస్ట్ లో అది చెప్పామట. మనకి ఎలా తెలుస్తుందంటే ఏవం చతుశ్రుచ ఏవం విధాసు అర్థతత్వం పరిసమాప్యత. కాబట్టి ఏదైనా ఒక అర్థతత్వాన్ని తెలుసుకోవాలంటే, ఒక పదార్థం తెలుసుకోవాలంటే ఈ నాలుగింటి మాధ్యంతో అది పరిసమాప్తం అవుతుంది, అది తెలుసుకోబడుతుంది. ఈ నాలుగింటిలో ఏ ఒకటి వచ్చినా కూడా లేకపోయినా అక్కడ అది పరిసమాప్తం కాదు, పూర్తిగా నిర్ణయించబడదు, పూర్తిగా అర్థవంతం కాదు. అర్థవంతం కావాలి అంటే ఒక తత్వాత్మకమైన వస్తువు ఉందంటే ఈ నాలుగు అనివార్యంగా ఉండాలి అని చెప్పి నిన్న మనం చూసామండి. అస్తు ఇలా చెప్పిన తర్వాత ఈరోజు మనం నెక్స్ట్ చూద్దాము. ఇప్పుడు మహర్షి ఆ సత్తాత్మక పదార్థం గురించి చెప్పుకున్నాం కదా, సతశ్చ సద్భావ, అసతశ్చ అసద్భావ అని చెప్పి. ఒకే సత్తాత్మక వస్తువు ఉంటే ఖచ్చితంగా కనిపిస్తుంది, ఒక లేకపోతే అది అక్కడ లేదని చెప్పి మనం తెలుసుకున్నామంట. అలా చెప్పిన తర్వాత తదేవ సతహ, అది ఏదైతే సత్తాత్మక ఉందంట అది ఏ రకంగా ఉంది ఏంటి మనం తెలుసుకున్న ఆ సత్తాత్మక పదార్థాలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ మనకు ప్రస్తావిస్తాం. తదేవం సతహ, ఆ సత్తాత్మక పదార్థాలు ఏమంటే ఏంటివంటే ఇక్కడ చెప్తున్నాం. తద్ ఏవం సతహ ప్రకాశకం ప్రమాణం అసదపి ప్రకాశక అని చెప్తున్నాం. ఏదైతే ప్రకాశకంగా సత్తాత్మక పదార్థం ఏ విధంగా కనిపిస్తుందో అదే ప్రకాశం ద్వారా సత్తాత్మకమైన పదార్థం ఆ పదార్థం లేదు అని కూడా తెలిపిస్తున్నాడు. ప్రకాశం ఉన్న వస్తువు విద్యమానంగా ఉందని చెప్తుంది, లేని వస్తువు లేని అనే తత్వాన్ని కూడా మనకు, జ్ఞానాన్ని కూడా మనకు తెలియజేస్తుంది. అది నిన్న చూసాము. ఇప్పుడు చూడండి, ఆ తత్వం చెప్పుకున్నాక సత్తాత్మక పదార్థం ఉంటా ఏంటి, ఆ సత్తాత్మక పదార్థం ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని కింద మన 1వ సూత్రం మహర్షి గౌతమ్ ప్రణీతమైన మొట్టమొదటి సూత్రం యొక్క సూత్రానికి భూమికా రూపంలో ఇది చెప్పామంట. సత్చ, దాన్ని సంధి వల్ల సత్య అయిపోయింది. సత్య ఖలు షోడశధాః వ్యూఢం ఉపదేక్ష్యతే. ఏంటి సత్య అంటే ఆ సత్తాత్మక పదార్థాలు ఏంటివి? ఖలు షోడశధ అంటే 16 ప్రకారాలు అంట. 16 రకాలు ఏంటవి? వ్యూఢం అన్ని కలిపి ఉపదేక్షితం కలిపి చెప్తున్నాడు. 16 పదార్థాలు అనేటివి ఆ సత్తాత్మక పదార్థాలు ఏంటివి? అవి 16 షోడశధ. వ్యూఢం అంటే అన్నిటిని కలిపి, ఉపదేక్షితవిని ఉపదేశిస్తున్నాడు. ఇక్కడ చెప్పుకోబోతున్నాము. ఏంటివి? తాసాం ఖలు ఆసాం సద్విధానం. అటువంటి ఈ
సత్తాత్మకమైనటువంటి విధానాలు ఏంటివి అనేవి ఈ కింద ఇవ్వబడ్డాయి అన్నమాట. అటువంటి సత్తాత్మకమైనటువంటి ప్రకారాలు ఏంటివి అవి, ఆ షోడశధ అంటున్నారు, 16 ప్రకారాలు అంటున్నాడు. ఏంటివి అవి అంటే కింద 1వ సూత్రంలో ఇలాగా చెప్పబడ్డాయి. ఏం చెప్పబడ్డాయి చూడండి. అవి క్రమంగా 16 పదార్థాలు ఏంటివి, తత్వాలు ఏంటివి అది ఇక్కడ చెప్పబడ్డాయి. క్రమంగా నేను విడివిడిగా చెప్తున్నాను, అవి గమనించు. ప్రమాణ, ప్రమేయ, సంశయ, ప్రయోజన, దృష్టాంత, సిద్ధాంత, అవయవ, తర్క, నిర్ణయ, వాద, జల్ప, వితండ, హేత్వాభాస, చల, జాతి, నిగ్రహ స్థానానాం. ఇవన్నీ కలిసి ఇవన్నీ కలిపాయట. అందుకే వ్యూఢం ఉపదేక్షితే. ఇవన్నీ 16 పదాలు మొత్తం కలిపి ఒకే విభక్తి, షష్ఠి విభక్తి బహుశం చూపించామట. ఇవన్నీ సమస్త పదం, అన్ని పదాలను ఒకే పదం కింద చెప్పుకున్నామట. అందుకే నిగ్రహ స్థానానాం షష్ఠి బహుశంలో. తత్వజ్ఞానాత్ అంటే ఈ 16 పదార్థాల యొక్క తత్వజ్ఞానాత్ నిశ్రేయసాధిగమ. నిగ్రహ స్థానానం చల జాతి నిగ్రహ స్థానానం తత్వజ్ఞానాత్. తత్వజ్ఞానం చేత నిశ్రేయసాధిగమ. నిశ్రేయస్సు అంటే మోక్షం కలుగుతుంది, కళ్యాణం కలుగుతుంది అని. ఏంటివి ఈ 16 పదార్థాలను ఈ 16 పదార్థాల యొక్క తత్వజ్ఞానం ద్వారా మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది, సుఖ ప్రాప్తి కలుగుతుంది, నిశ్రేయస ప్రాప్తి కలుగుతుంది. తత్వం అంటే మనం చెప్పుకున్నాం కదా, ప్రమాణము, ప్రమేయము, ప్రమితి, ప్రమాత ద్వారా తెలుసుకోబడిన తత్వం అయితే ఉందో ఆ తత్వం ద్వారా యథార్థంగా తెలుసుకున్న ఉన్నతిగా తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు మోక్ష ప్రాప్తి, నిశ్రేయసం కలుగుతుంది. నిశ్రేయసం నిశ్చయంగా శ్రేయస్సు కలుగుతుంది, కళ్యాణం కలుగుతుంది, అంటే మోక్షం కలుగుతుంది. ఏంటివి ఆ తత్వం ఏంటంటే ఈ 16 పదార్థాలు చెప్పి, ఈ 16 పదార్థాల యొక్క తత్వాన్ని తెలుసుకుంటే మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఈ మొత్తం సంపూర్ణ న్యాయదర్శనం అంతా, అంటే మొత్తం విషయాన్ని అంతా, మొత్తం న్యాయదర్శనం ఏం లేదు, ఈ విషయాన్ని ఒక్కోటి మనం వ్యాఖ్యానం చేసుకుంటూ పోతాం. ఇక్కడ మనకి ఇన్ని పదార్థాలు చెప్పి ప్రమాణ, ప్రమేయ, సంశయ అని చెప్పి. దీంట్లో ప్రమాణ ప్రకారాలు ఉన్నాయన్నమాట. ప్రమాణాలు అవి 4 రకాలు: ప్రత్యక్షము, అనుమానం, సిద్ధ ప్రమాణము, ఉపమాన ప్రమాణం చెప్పి. అలాగే ప్రమేయం ఏంటివి, ఆ ప్రమేయంలో 12 పదార్థాలు ఉన్నాయన్నమాట. అలాగా ఒక్కొక్క దాన్ని విడదీసుకుని చెప్పడం, ఇలా ఒక్కోదాన్ని విడగొట్టుకుని వ్యాఖ్యానం చేసుకుని పోవడమే ఈ మొత్తం 16 పదార్థాల యొక్క వ్యాఖ్యానం ఈ శాస్త్రం, న్యాయశాస్త్రం. ఈ 16 పదార్థాలను యథార్థంగా తెలుసుకుంటే మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ప్రతి దర్శనకాలు ఒక్కొక్క విషయం తీసుకుని మనకు ప్రస్తావించడం మోక్ష ప్రాప్తి కొరకు. సాంఖ్య దర్శనంలో 20 తత్వాన్ని తెలుసుకుంటేనా మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పారు. యోగ దర్శనంలో అష్టాంగ యమ నియమాలను పాటిస్తేనే మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పారు. అలాగా ప్రతి దర్శనకారులకు ఒక శైలి, ఒక పద్ధతి, ఈ తత్వాన్ని తెలుసుకునే ప్రాప్తి కలుగుతుంది అని చెప్పబడినాయి. ఈ రకం చెప్పబడింది. కాబట్టి ఇక్కడ కూడా మహర్షి గౌతమ మహర్షి ఈ 16 పదార్థం తెలుసుకుంటే నీకు మోక్షం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పాను అనమాట. అవేంటో కింద చూద్దాం. ఇప్పుడు స్పష్టమైనగా సూత్రము ఇవి అన్ని సమస్త పదాలు తీసుకొచ్చి పెట్టాను. ప్రమాణ, ప్రమేయ, సంశయ, ప్రయోజన, దృష్టాంత, సిద్ధాంత, అవయవ, తర్క, నిర్ణయ, వాద, జల్ప, వితండ, హేత్వాభాస, చల, జాతి, నిగ్రహ స్థానానాం తత్వజ్ఞానాత్ నిశ్రేయసాధిగమ. ఈ మొత్తం 16 పదార్థాలు ఉన్నాయి. వాటికి యొక్క తత్వజ్ఞానం చేత నిశ్రేయస్సు కలుగుతుంది, మోక్షం కలుగుతుంది అని దీని యొక్క తాత్పర్యం. ఓకే, శాబ్దిక అర్థం ప్రకారంగా స్పష్టంగా ఉంది మనకు. వీటి యొక్క 16 పదార్థం యొక్క తత్వజ్ఞానం చేత నిశ్రేయస్సు అంటే మోక్షం కలుగుతుంది అని ఈ సూత్రం యొక్క అభిప్రాయం. మీకు సూత్రార్థం స్పష్టంగా ఉంది, మనకు అర్థమైంది అనుకుంటాను. అస్తు. దీని యొక్క భాష్యమే ఇక్కడ చెప్పబడింది. చూడండి, ఇక్కడ నిర్దేశే అంటే నిర్దేశం అంటే కింద భాషను చూడండి. ఏ నిర్దేశం అంటే సూత్రం ఏదైతే నిర్దేశించబడ్డాయి, ఈ 16 నిర్దేశించబడ్డాయి అవి నిర్దేశం. యథావచనం విగ్రహ. యథావచనం అంటే ఏ శబ్దాన్ని నిర్దేశించబడి అవి యథావచనం విగ్రహం తీసుకోవాలి. అంటే ప్రమాణం ఏకవచనంలో ఉంది, ప్రమేయాన్ని ఏకవచనంలో ఉన్నాయి. అంటే ఒక్కోటి మనం 16 భిన్న చెప్పుకున్నాం. కానీ దీంట్లో ప్రమాణాలు కూడా ఎన్ని ఉన్నాయి, ప్రమేయాలు ఎన్ని ఉన్నాయి, సంశయం ఎన్ని రకాలుగా ఉంది, ప్రయోజనం ఎన్ని రకాలుగా ఉంది, దృష్టాంతం ఎన్ని రకాలుగా ఉంది. అక్కడ మనం యథావచనం అక్కడ మనకు ముందు చెప్పుకుంటాము. ఏ వచనంలో అయితే ఉన్నాయో, ఏ లింగంలో అయితే ఉన్నాయో, ఏ విభక్తిలో అయితే ఉన్నాయో అవన్నీ యథావచనం విగ్రహం చేసుకోవాలి. విగ్రహం అంటే ఇప్పుడు ప్రమాణం 4 ఉన్నాయి కాబట్టి బహువచనం పెట్టుకుంటాం. ప్రమేయం కూడా 12 ఉన్నాయి కాబట్టి అది కూడా మనం బహువచనం పెట్టుకుంటాం. అలాగా ఏకవచనంలో ఉంది కాబట్టి దాన్ని సమూహంగా సమస్త పదాన్ని ఏకవచనం పెట్టుకుంటాం. అంటే లింగ వచనాలను
యథావచనం దానికి ఏ రకంగా ఎన్నైతే చెప్పబడ్డాయో క్రమంగా దాని ప్రకారంగా విడదీసుకుంటాం అని చెప్పి చెప్పామంట ఇక్కడ. అంటే నిర్దేశించిన సూత్రంలో యథావచనం విగ్రహ అదేంటి అది కింద మనం చూద్దాం. చార్తే ద్వంద్వ సమాస అంటే ఇప్పుడు ప్రమాణం చ ప్రమేయశ్చ సంశయశ్చ ప్రయోజనశ్చ దృష్టాంతశ్చ అని మనం విగ్రహ వాక్యం చెప్పుకుంటారా అలా విడివిడిగా చెప్పుకున్నప్పుడు అట్లా మనం ప్రమాణాలు 4 ఉన్నాయి కాబట్టి ప్రమాణాని చ ప్రమేయం చ ప్రమేయాశ్చ సంశయం చ ప్రయోజనం చ దృష్టాంతం చ దృష్టాంతం ఉంటున్నాయన్నమాట. అలాగా ఏవి ఏ వచనంలో అయితే ఉన్నాయో ఏకవచనంలో ఉన్నాయా ద్వివచనంలో ఉన్నాయా బహువచనంలో ఉన్నాయా ఏ వచనంలో ఉంటే ఆ వచనంగా విడగొట్టుకుంటామండి. అంటే అన్నిటికీ ప్రాధాన్యత ఉంది. అందుకే చార్తే ద్వంద్వ సమాస చ అంటే చక అంటే ప్రమాణము ఇంకా ప్రమేయము ఇంకా సంశయము ఇంకా చ అంటే ఇంకా మరియు అనే అర్థంలో ఈ చకారం తీసుకుంటాడు. అంటే చకారం యొక్క అర్థంలో ద్వంద్వ సమాసం చేయబడింది ఇక్కడ. జస్ట్ దీన్ని అర్థం చేసుకోవడం కోసం వ్యాకరణం యొక్క విషయం చెప్పబడింది కేవలము. కానీ ప్రతి పదానికి ప్రాధాన్యత ఉంది అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ప్రతి పదానికి ప్రాధాన్యత ఉంది. ద్వంద్వ సమాసం చేస్తాడే ప్రతి పదానికి ప్రాధాన్యత ఉంది చెప్పుకోవడం కోసమే ఇది చెప్పడం. కొంచెం వ్యాకరణం యొక్క విషయం చెప్పబడింది. దీని గురించి అంత లోతుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమిటి విషయ ప్రస్తావన వచ్చింది కాబట్టి మహర్షి యొక్క శైలి దాన్ని పూర్తిగా వర్ణించడం అనమాట. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంటే సూక్ష్మంగా వాలించద్దు. అస్తు తో చూడండి, నిర్దేశే యథావచనం విగ్రహ. నిర్దేశంలో సూత్రం ఏ విధంగా నిర్దేశించబడిందో ఆ ఏ వచనంలో ఉన్నాయో అదే వచనంగా విగ్రహవాక్యాన్ని మనం పెట్టుకోవాలి. చార్తే ద్వంద్వ సమాసం, ఇది చకారార్థంలో ద్వంద్వ సమాసం. అంటే వెన్నిటిలో మనం చల జాతి నిగ్రహ స్థానం అన్ని కలిపి ఒకే శబ్దం పెట్టిన వ్యూడం అన్ని కలిపి ఒకే శబ్దం పెట్టినామా షష్ఠీ భక్తి బహువచనం పెట్టినా కదా. ఇది సమస్త పదం. ఈ సమస్త పదంలో ఏ సమాసం చేసామంటే ఇక్కడ విడగొట్టుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ ద్వంద్వ సమాసం ప్రతి పదానికి ప్రాధాన్యత ఉంటుంది. మనకు ద్వంద్వ సమాసంలో ఏమవుతుంటే 2 పదాలకి ప్రాధాన్యత ఉంటుంది. అంటే అన్ని పదాలకి ఇక్కడ ఏవైతే పదాలు ఉన్నాయో అన్నిటికీ ప్రాధాన్యత ఉంటుంది. ఏదో ఒక పదానికి ప్రాధాన్యత కాదు. మన సమాసం ప్రకారం చెప్పుకుంటున్న తత్పురుష సమాసంలో ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది. బహుళ సమాసంలో అన్య పదానికి ప్రాధాన్యత ఉంటుంది. అవిభావ సమాసంలో పూర్వ పదానికి ప్రాధాన్యత ఉంటుంది. అంటే అవ్యయానికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగా ఇక్కడ ద్వంద్వ సమాసం అంటే ఇప్పుడు అన్నిటికీ ప్రాధాన్యత ఉంటుంది. ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ప్రాధాన్యత ఉంటుంది చెప్పి ఇక్కడ చెప్పబడింది. సో అది ఇక్కడ సామాన్యంగా వ్యాకరణం యుక్తమైన కొన్ని సంకేతం చెప్పబడింది ఇక్కడ. అస్తు నెక్స్ట్ ప్రమాణాదీనం తత్వం ఇది శైషికి చెట్టి. ఇక్కడ నిగ్రహ స్థానానం అని చెప్పి కదా. అలాగే ప్రమాణాదీనం తత్వం ఇది శైషికి షష్ఠి. ఇక్కడ ఏంటండి సూత్రం కనబడతలేదు ఇందులో. మా పుస్తకంలో చూద్దాం అంటే ఎన్నో సూత్రం జీ సూత్రం అండి. ఒకటవ సూత్రం అండి. ఒకటో సూత్రమేనా? సరే మంచిది, ధన్యవాదాలు. చూడండి కనిపిస్తుందండి ఇప్పుడు. అస్తు తో ప్రమాణాధీనం తత్వం ఇది శైషికి షష్ఠి. ఇక్కడ ప్రమాణాధీనం అని చెప్పి కనిపిస్తుందా. ఇప్పుడు నిగ్రహ స్థానంలో షష్ఠి భక్తి ఎలాగ ఉందో అలాగే ప్రమాణాధీనం అంటే ప్రమాణాది అంటే ప్రమాణ ప్రమేయ శంసి వీటన్నిటికీ ప్రమాణాధీనం తత్వం అంటే ప్రమాణము ప్రమేయం వీటి యొక్క తత్వం ఏదైతే ఉందో అంటే ప్రమాణం అంటే ఏమిటి ప్రమేయం అంటే ఏమిటి వీటి యొక్క తత్వజ్ఞానం ఏదైతే ఉందో ఇక్కడ ప్రమాణానం తత్వం చెప్పి రెండింటి మధ్య ఏమైనా సంబంధం కలుపుకుంటున్నామో ఇక్కడ ఏ షష్ఠీ భక్తి కనిపిస్తుంది. అది ఏ షష్ఠి? శైషికి షష్ఠి. అంటే శైషికి షష్ఠి అంటే మనకి ఇక్కడ ఈ అర్థంలో కర్మ ద్వితీయ భక్తి వస్తుంది. అంటే కర్మ వస్తుంది, దీంట్లో కరణం వస్తుంది, దీంట్లో సంప్రదానం వస్తుంది, దీంట్లో అపాదానం వస్తుంది. అలాగే అన్ని చెప్పుకుంటూ వచ్చా ఈ అర్థంలో ఈ అర్థం ఇది వస్తుంది చెప్పి మిగిలిన ఏవైతే ఉన్నాయో అందులో ఏ వస్తుందంటే ఏ షష్ఠి వస్తుంది. అక్కడ ఏ భక్తి పెట్టుకోవాలి? షష్ఠీ భక్తి పెట్టుకోవాలి. అందుకే శేషికి షష్ఠి అంటామంట. ఓకే, ఇది కూడా వ్యాకరణ విషయం గురించి దీనికి అంతా లోతుగా తీసుకోవద్దు మీరు. సో ఇక్కడ షష్ఠీ భక్తి ఏ అర్థంలో వచ్చిందంటే శేషార్థంలో ఇక్కడ షష్ఠీ భక్తి చేసుకున్నాము అది ఇక్కడ చెప్పబడింది. అస్తు సో ప్రమాణాధీనం తత్వం ఇది శైషికి షష్ఠి. అలాగే తత్వజ్ఞానం ఉంది కదా. తత్వము జ్ఞానం 2 పదాలు ఉన్నాయి. తత్వజ్ఞాన అని చెప్పుకున్నా కదా. తత్వం ఒక పదం ఉంది, జ్ఞానం ఒక పదం ఉంది. ఆ పదానికి తత్వస్య జ్ఞానం తత్వం యొక్క జ్ఞానం అయితే ఉందని తత్వజ్ఞానం అంటే ఇక్కడ షష్ఠీ భక్తి ఉంది. అలాగే నిశ్రేయసాదిగమ అంటే నిశ్రేయస్సు మోక్షం యొక్క అధిగమనం తెలుసుకుని ఏదైతే ఉందో దాన్ని నిశ్రేయసాదిగమ అంటామంట. ఇది కూడా షష్ఠీ భక్తితో విగ్రహవాక్యం చెప్పుకున్నామంట. తత్వస్య జ్ఞానం నిశ్రేయసస్య అధిగమ ఇది కర్మని షష్ఠి. ఇక్కడ కర్మలో
షష్ఠీ విభక్తి. ఎందుకంటే తత్వజ్ఞానం తెలుసుకుంటున్నాడు. ఏం చెప్పుకున్నాను? తత్వజ్ఞానం. ఇప్పుడు కర్మ అంటే ఏమిటి? ద్వితీయ విభక్తి వస్తుందా? అంటే రాముడు ఒక విషయాన్ని తెలుసుకుంటున్నాడు, హనుమంతుడి గురించి తెలుసుకుంటున్నాడు, యువతి గురించి తెలుసుకున్నాడు. అలాగా ఒక విషయం గురించి తెలుసుకున్నాడు. ఇక్కడ కూడా మనం ఏంటి? తత్వజ్ఞానం తెలుసుకుంటున్నాడు. అందుకే ఒక కర్త, ఒక సాధకుడు తత్వస్య జ్ఞానం, ఇక జ్ఞానం అని యొక్క తత్వస్య జ్ఞానం, తత్వస్య షష్ఠీ విభక్తి, నిశ్రేయసస్య అనేది షష్ఠీ విభక్తివి. కర్మలో వచ్చినటువంటి షష్ఠీ విభక్తి అంటే కర్మార్థం చెప్పడం కోసం వచ్చినటువంటి షష్ఠీ విభక్తి. అంటే తత్వజ్ఞానం తెలుసుకుంటున్నాడు, మోక్షము గురించి తెలుసుకుంటున్నాడు, మోక్షమును తెలుసుకుంటున్నాడు, తత్వాన్ని తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ కర్మ అర్థంలో షష్ఠీ విభక్తి చెప్పబడింది. కాబట్టి ఇక్కడ తత్వస్య నిశ్రేయసస్య అనేది షష్ఠీ విభక్తి ఎలా వచ్చిందంటే కర్మ అర్థంలో షష్ఠీ విభక్తి అని ఇక్కడ కూడా వ్యాకరణం యొక్క విషయం. కేవలం ఆ శబ్దం యొక్క పరిచయం కూడా చెప్పారు. కాబట్టి ఇది కూడా మీరు అంత అర్థమైన వాడు అర్థం చేసుకుంటే పర్వాలేదు, లేకపోయినా దీంట్లో మనకు ముఖ్య విషయం కాదు. నెక్స్ట్ మనం చూద్దాం. తే ఏతావంత విద్యమాన అర్థ, ఇవి ఇందులో ఉన్నటువంటి విద్యమానటువంటి అర్థాలు. తే ఏతావంత విద్యమాన అర్థ ఏషాం ఆ విపరీత జ్ఞానార్థం ఇహ ఉపదేశ. సో ఇన్ని ప్రమాణ ప్రమేయ సంశయం ఇవన్నీ చెప్పారు, ఇన్ని అర్థాలు చెప్పారు కదా. ఏతావంత విద్యమాన అర్థాహ చెప్పి ఇవన్నీ అర్థాలు చెప్పుకున్నాం, ప్రమాణ ప్రమేయ ఇవన్నీ చెప్పుకున్నాం. ఏషాం ఎందుకు చెప్పామంటే ఏషాం ఆ విపరీత జ్ఞానార్థం ఇహ ఉపదేశ. ఏషాం అంటే వీటన్నిటిని ప్రమాణము ప్రమేయము సంశయం ఇవన్నీ అయితే 16 తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటికి విపరీతంగా తెలుసుకోకుండా ఏదైతే ఎలా ప్రమాణం అంటే ప్రమాణపూర్వకంగా, ప్రమేయం అంటే ప్రమేయాన్ని ప్రమేయపూర్వకంగా, సంశయం అంటే సంశయంగా, ప్రయోజనం అంటే ప్రయోజనపూర్వకంగా, అంటే ఏ తత్వానికి ఏదైతే అర్థం ఉందో దాన్ని అదే విధంగా తెలుసుకోవడం కోసము, విపరీతంగా తెలుసుకోకుండా ఉండటం కోసమే ఇక్కడ ఇహ ఉపదేశ ఇక్కడ ఉపదేశించబడింది. ఈ 16 పదార్థాలు ఎందుకు ఇక్కడ ఉపదేశించారంటే వీటికి విపరీత జ్ఞానం కలగకుండా యథార్థ జ్ఞానం కలగడం కోసమే ఇక్కడ ఈ శాస్త్రం దాన్ని వ్యాఖ్యానించుకుని వెళ్ళిపోతున్నమాట. ఇది మనం తెలుసుకోలేదనుకోండి విపరీతంగా తీసుకోవచ్చు అన్నమాట, విపరీతం కూడా తీసుకోవచ్చు. అంటే అలాంటి విపరీత జ్ఞానం కలగకుండా ఉండటం కోసమే ఈ 16 పదార్థాలను వ్యాఖ్యానం చేసుకుంటూ పోతున్నాం. యథార్థ జ్ఞాన్ని మనకి ఈ శాస్త్రం చెప్తుంది. ఈ పదార్థాల యొక్క శాస్త్రం ఎందుకు ముఖ్య ఉద్దేశము? తత్వజ్ఞానం అంటే మోక్ష ప్రాప్తి కోసమే ఇది చెప్పబడింది. ఓకే, అందుకే ఏషాన్ని ఈ 16 పదార్థాలకు ఆ విపరీత జ్ఞానార్థం అంటే విపరీత జ్ఞానం లేకుండా ఉండటం కోసం ఆ విపరీత న్యాయ సమాసం అంట, విపరీత ఆ విపరీతార్థం ఏషాం ఆ విపరీతార్థ జ్ఞానార్థం జ్ఞానం కోసమే ఇహ ఇక్కడ ఉపదేశించబడింది. అస్తు. సో దీనికోసం ఇక్కడ మేము చెప్పుకున్నాము. సో అయం అనవయవేన తంత్రార్థం ఉద్దిష్ట వేతవ్య. కాబట్టి ఇది మొత్తం అవయవరహితం కాకుండా అనవయవేన అంటే ఖండించకుండా ఇది తత్వం కోసం, ఒక యథార్థ జ్ఞానం కోసమే ఇది ఉద్దేశించబడింది అని అర్థం చేసుకోవాలి. ఈ శాస్త్రం అంతా కూడా ఈ 16 పదార్థాలు ఎందుకు ఉద్దేశించబడుతున్నాయి, ఎందుకు చెప్పబడుతున్నాయి అంటే ఎందుకు ఉద్దేశించబడి తంత్రార్థం అంటే ఈ న్యాయశాస్త్రాన్ని తెలుసుకోవడం కోసం అట. న్యాయశాస్త్రం ఎందుకు? ప్రమాణ ఆధారం చేసుకుని తత్వాన్ని 16 పదార్థాల యొక్క తత్వాన్ని తెలుసుకుని మోక్షాన్ని తెలుసుకోవడం కోసమే ఈ తంత్రము అంటే ఈ న్యాయశాస్త్రము ఉద్దేశించబడింది. ఈ 16 పదార్థాల మాధ్యంతో ఈ తంత్రం అంటే ఈ మొత్తం శాస్త్రం అంట, తంత్రం అంటే న్యాయశాస్త్రం అంట. ఈ న్యాయశాస్త్రం ఉద్దేశించబడింది. న్యాయశాస్త్రం ఈ విషయాన్ని తీసుకొని అది వ్యాఖ్యానించబడింది, యథార్థ జ్ఞాని చెప్పబడింది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో అయం అనవయవేన తంత్రార్థం న్యాయశాస్త్రం ఉద్దిష్ట వేదితవ్య ఉద్దేశించబడింది అని చెప్పి అర్థం చేసుకోవాలి. అలా వేదితవ్య అంటే అలా విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఏంటండి అనవయవేన అంటే ఏంటి మహోదయ? అంటే దీన్ని అవయవపూర్ణంగా యథార్థంగా అవయవసం కాకుండా సంపూర్ణంగా దాన్ని తెలుసుకోవడం అన్నమాట. అవయవంగా తెలుసుకోకుండా ఆ పదార్థం యొక్క స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకునేది ఒక అంశం తెలుసుకోకూడదు. ప్రమాణ యొక్క ఒక భాగం తెలుసుకోడు, సంపూర్ణంగా తత్వాన్ని తెలుసుకోవడం అన్నమాట. ఒక తత్వం ఉంది, ఒక పదార్థం ఉంది, ఆ పదార్థం యొక్క సంపూర్ణంగా తెలుసుకో, ఒక అవయవపణితి కాకుండా. అందుకే అనవయవేన తంత్రం ఒక అవయవపణ కాకుండా సంపూర్ణంగా తత్వాన్ని తెలుసుకోవడం కోసమే ఈ శాస్త్రం ఉద్దేశించబడింది. అస్తు. ఆత్మాదేహి ఖలు ప్రమేయస్య తత్వజ్ఞాన నిశ్రేయసాదిగమః. కాబట్టి ఆత్మాది తర్వాత ఉన్నాయి కదా, ఆత్మాదేహి ఖలు ప్రమేయస్య. అక్కడ ఆత్మ మనకి లక్ష్యం ఏంటి? ఈ ప్రమాణం ఎందుకు తెలుసుకుంటాం అంటే ఆత్మ కోసం అంట, జీవాత్మ పరమాత్మ కోసమే ఈ ప్రమేయం. ఇక్కడ జీవాత్మ పరమాత్మ ప్రమేయం, ఆ పరమాత్మత్వాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నామట. అందుకే ఆత్మాదేహి ఖలు ప్రమేయస్య అంటే ఆత్మస్వరూపం ప్రమేయం. అంటే ప్రమేయం అంటే ఆత్మ. తత్వజ్ఞాన అంటే ఆత్మ యొక్క తత్వజ్ఞానం తెలుసుకోవడం వల్ల తత్వజ్ఞాన నిశ్రేయసాదిగమః. ఆత్మ యొక్క స్వరూపం తెలుసుకున్నప్పుడు
నిశ్రేయస్సు మోక్షం కలుగుతుంది. తచ్చ ఏతద్ ఉత్తర సూత్రేణ అనుద్యతే ఇది. కాబట్టి ఈ ఆత్మాది తత్వాన్ని ప్రమేయాన్ని ఎలా తెలుసుకోవాలి, తత్వజ్ఞానం ఎలా కలుగుతుంది అనేది ఆ తత్వజ్ఞానంలో నిశ్రేయస్సు మోక్ష ప్రాప్తి శ్రేయస్సు ఎలా కలుగుతుంది అనేది తచ్చ ఆ విషయాన్ని ఉత్తర సూత్రేణ అంటే 2వ సూత్రంలో అనుద్యతే అక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ కేవలం సంకేతం మాత్రం ఇచ్చామట ప్రమాణం ద్వారా. తర్వాత ఆత్మకు చెప్పబడుతుంది 2వ సూత్రం. ఇక్కడ మొట్టమొదటి సూత్రం చెప్పేమో ఈ మొత్తం న్యాయశాస్త్రం ఏం ఉద్దేశించి చెప్పబడుతుంది, మొత్తం 16 పదార్థాలు కలిపి ఇక్కడ చెప్పబడ్డాడు. ఈ 16 పదార్థాలకు తత్వజ్ఞానం తెలుసుకోవడం కోసమే, విపరీత జ్ఞానం తెలుసుకోకుండా ఉండడం కోసమే ఇక్కడ నిర్దేశించబడింది. కాబట్టి ఈ ఆత్మాది ప్రమేయానికి తత్వజ్ఞానం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పేదా, అది ఉత్తర సూత్రన అనుద్యతే. ఉత్తర సూత్రంలో 2వ సూత్రం అని చెప్పుకుంటాం. ఎలాగా ఆత్మాది ప్రాప్తి ప్రమేయం తెలుసుకుంటాం, తత్వజ్ఞానం ఎలా కలుగుతుంది అనేది మనకు 2వ సూత్రం చెప్పుకుంటాం. కాబట్టి దానికి కొంచెం ఇవన్నీ కొంచెం వివరంగా చెప్పబడింది. ఆ 2వ సూత్రంలో మనకు ఆత్మ యొక్క ప్రమేయం, ఆత్మ యొక్క తత్వాన్ని, తత్వజ్ఞానం ఎలా కలుగుతుంది అని చెప్పి మనకు అక్కడ చెప్పబడుతుంది. అస్తు అది అక్కడ చెప్పుకుంటాం కానీ ఇక్కడ మనకు దీన్ని ఇప్పటికేం అని చెప్పము. ఇలా చెప్పిన తర్వాత హేయం తస్య నిర్వర్తకం హానం ఆత్యంతికం తస్య ఉపాయో అధిగంతవ్య ఇది ఏతాని చత్వారి అర్థపదాన్ని సమ్యక్ బుద్ధ్వా నిశ్రేయసం అధిగచ్చతి. ఇప్పుడు అదే విషయాన్ని కొంచెం సంక్షిప్తంగా ఇక్కడ ఈ రకంగా చెప్పాడు. హేయం అంటే ఏమిటి, వదిలిపెట్టబడింది. హేయం అంటే ఏమిటి, త్యాగం చేయబడింది అన్నమాట. మనకి హేయం ఏంటంటే మనకు అనుకూలమైన ఏది కాదని వదిలేయాలనుకుంటాం. మనకు దుఃఖదాయి వస్తువు పదార్థం ఏదైతే ఉందని వదిలేయాలనుకుంటాం. త్యాజ్యమేది ఏదైతే ఉందని హేయం అంటాం. తస్య నిర్వర్తకం ఆ హేయానికి దుఃఖానికి కారణమైనటువంటి అంటే దుఃఖాన్ని మనం వదిలేయాలనుకుంటాం. ఆ దుఃఖానికి కారణమైన భూతమైందో అది తెలుసుకుంటాడు. తస్య నిర్వర్తకం అది ఉత్పన్నం చేసేది దానికి కారణం అట. దుఃఖం అంటే హేయం అంటే దుఃఖము. ఆ దుఃఖానికి కారణభూతం ఏంటి, అది తస్య నిర్వర్తకం. ఆ దుఃఖాన్ని ఉత్పన్నం చేసే కారణం అవుతుందో అది అంటే మనం చెప్పుకున్న దుఃఖము దుఃఖ కారణము, సుఖము సుఖ ప్రాప్తిక కారణం. అలాగే ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ ఈ రూపంలో చెప్పాడు. మనము సుఖ ప్రాప్తిశ్చ సుఖహేతుశ్చ సుఖహేతుశ్చ దుఃఖం దుఃఖహేతుశ్చ 4 రకాలు చెప్పాం కదా. అంటే సుఖం అంటే ఏమిటి, సుఖానికి కారణం ఏంటి, సుఖం యొక్క ఉపలబ్ధి ఎలా కలుగుతుంది, దాని ఒక ఉపాయం ఏంటి, దుఃఖం అంటే దుఃఖ నివృత్తి ఎలా కలుగుతుంది. అదే విషయాన్ని ఇంకొక రకం ఇంకా చెప్పబడింది. హేయం తస్య నిర్వర్తకం హేయానికి కారణం ఏంటి, హానం అంటే మోక్షం. ఆ మోక్షానికి అత్యంత ప్రాప్తి ఎలా కలుగుతుంది, మోక్షం యొక్క ఉపాయం ఏంటి, ఆత్యంతిక అంటే అత్యంత పూర్ణ ప్రాప్తి మోక్ష ప్రాప్తి ఎలా కలుగుతుంది, అంటే అత్యంత దుఃఖ నివృత్తి ఎలా కలుగుతుంది, అది ఇక్కడ ఇదే విషయం ఈ రకం చెప్పాడు. తస్య ఉపాయో అధిగంతవ్య. ఇప్పుడు 4 పదార్థాలు నచ్చుంది. హేయము తస్య నిర్వర్తకం, హానము ఆత్యంతికం. ఇక్కడ 4 ఉన్నాయన్నమాట. అంటే దుఃఖము దుఃఖానికి కారణము, హానం అంటే మోక్షం మోక్షానికి కారణం, ఉపాయం ఏంటి, అందుకే తస్య ఉపాయో అధిగంతవ్య. దుఃఖం అంటే ఏంటి, దుఃఖానికి కారణం ఎలా ఉత్పన్నమవుతుంది, సుఖం అంటే హానం అంటే మోక్షం, మోక్షం అంటే ఏమిటి, మోక్షానికి ఆత్యంతికమైనటువంటి దుఃఖ నివృత్తి ఎలా కలుగుతుంది, దానికి ఉపాయం ఏంటి, తస్య ఉపాయో అధిగంతవ్య. ఆ ఉపాయం మనం తెలుసుకోవాలి. ఇది ఏతాని చత్వారి పదాన్ని, ఈ 4 పదాలు సమ్యక్ బుద్ధ్వా బాగా తెలుసుకునే, బుద్ధిపూర్వకంగా తెలుసుకునే, అప్పుడు తెలుసుకున్నప్పుడే నిశ్రేయసం అధిగచ్చతి, నిశ్రేయసం పొందగలుగుతాడు. ఓకేనా. హేయం అంటే ఏమిటి, ఆ హేయం దుఃఖం అంటే ఏమిటి, ఆ దుఃఖానికి కారణం ఏంటి, హానం అంటే మోక్షం, మోక్షం అంటే ఏమిటి, ఆ మోక్షం యొక్క ప్రాప్తి ఆత్యంతిక దుఃఖ నివృత్తి ఎలా కలుగుతుంది, తస్య ఉపాయ వాటి యొక్క ఉపాయం ఏంటి, అది అధిగంతవ్య, అది తెలుసుకోవాలి. కాబట్టి ఇది ఏతాని చత్వారి, ఈ 4 పదాలు హేయం నిర్వర్తకం హానం ఆత్యంతికం, ఈ 4 పదాలు ఏవైతే ఉన్నాయో చత్వారి అర్థ పదాన్ని సమ్యక్ బుద్ధ్వా సమ్యక్ ప్రకారంగా బాగా బుద్ధిపూర్వకంగా అర్థం చేసుకొని, సమ్యక్ బుద్ధ్వా అంటే అర్థం చేసుకుని నిశ్రేయసం అధిగతి, నిశ్రేయసాన్ని అంటే మోక్షాన్ని పొందగలుగుతాడు అని ఇక్కడ ఈ రకంగా దీని గురించి చెప్పుకున్నాను. ఈ సూత్రం యొక్క అర్థాన్ని ఈ రకంగా కొంచెం వ్యాఖ్యానించారనమాట. స్థూలం యొక్క తాత్పర్యం ఏంటి, ఈ 16 తత్వాన్ని తెలుసుకుంటేనా, యథార్థం తెలుసుకునే తత్వజ్ఞానం అయితేనా మోక్ష ప్రాప్తి కలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మహర్షి కొంచెం ఆయన భాష్య రూపంలో ఇక్కడ వ్యాఖ్యానం చెప్పారు, అదే తాత్పర్యాన్ని. అస్తు. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక పూర్వపక్షి దీని నుంచి కొంచెం అర్థం చేసుకోండి. పూర్వపక్షి ఏమడుగుతున్నా అంటే, సరే ఈ 16 పదార్థాలను తెలుసుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుంది అంటున్నావు కదా, ఇవన్నీ చెప్పడం ఎందుకండి, ప్రమాణం ప్రమేయం చెప్పినాం అనుకోండి, ఇవన్నీ ఆటోమేటిక్ దాంట్లోకి వచ్చేస్తాయి. ప్రమాణము ప్రమేయము ఈ 2 ద్వారా ప్రమాణ ప్రమేయ
తత్వజ్ఞానాత్ నిశ్రేయసాది గమః. అది సింపుల్ చెప్పొచ్చు కదా. సంశయము, ప్రయోజనము, దృష్టాంతము, సిద్ధాంతము, అవయవము, తర్కం ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ప్రమాణ అంతర్గతంలోకి వచ్చేస్తాయి, సంశయ అంతర్గతంలోకి వచ్చేస్తాయి. విడిగా ఎందుకు చెప్పారు? ఇంత పెద్ద సూత్రం ఎందుకు తయారు చేశారు? సింపుల్ గా అంటే మాకు కూడా నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండేది కదా అని పూర్వపక్ష అడుగుతున్నా, ప్రశ్నకర్త అడుగుతున్నామాట. అంటే ఇది ఎవరికైనా రావచ్చు ఇంత పెద్ద సూత్రం, ఎందుకంటే సింపుల్ గా మనం ఏదైనా ప్రమాణం ద్వారా ఒక వస్తుతత్వం తెలుసుకుంటాము. అది తెలుసుకున్నప్పుడే దాని సఫలతాన్ని, దానివల్ల ఫలప్రాప్తి మనకు కలుగుతుంది. ఇవన్నీ ఎందుకు సంశయం, దృష్టాంత, సిద్ధాంతం ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది అని పూర్వపక్షి ప్రశ్న అడుగుతున్నామట. చూడండి, సూత్రంలో 16 పదార్థాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్రమాణంలోకి లేదా ప్రమేయంలోకి వచ్చేస్తాయి. చూడండి ఎలా వస్తాయి. ఇప్పుడు సంశయం ఉంది, సంశయాన్ని కూడా మనం ప్రమాణాంతర్గతం తీసుకోవచ్చు. సంశయం ఉంది కాబట్టి ఆ సంశయం ప్రమాణం ద్వారా మనం తెలుసుకుంటాం సంశయాన్ని. ప్రయోజనం ఉంది, అది ప్రయోజనం ప్రమేయం తీసుకోవచ్చు. సంశయాన్ని కూడా సంశయం కాబట్టి దాన్ని తెలుసుకోవాలి. సంశయం ఉంది కదా, దాన్ని తెలుసుకోవడం ప్రయత్నం చేస్తాం, అంటే ప్రమేయం కింద వస్తుందన్నమాట. ప్రయోజనం కూడా ఏ ప్రయోజనం కోసం తెలుసుకోవాలి కాబట్టి ఏంటి ప్రయోజనం ఏంటి తెలుసుకోవాలి కూడా ప్రమేయం అంతర్గతం తీసుకోవచ్చు. దృష్టాంతం కూడా దృష్టాంతం ఏంటి ఇది తెలుసుకోవాలి, ఇది ప్రమేయంలో తీసుకోవచ్చు. అంటే దృష్టాంతం మీద మనకు సాధనంగా ఉపయోగపడుతుంది. ఆ దృష్టాంతంతో మనం వస్తుతత్వాన్ని తెలుసుకుంటాం, ఇది ప్రమాణంలో తీసుకోవచ్చు. ఏ సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతంతో ఒక వస్తుతత్వం తెలుసుకుంటాం, ఇది మనం ప్రమాణంలోకి తీసుకోవచ్చు. అలాగే తర్కం ద్వారా ఒక వస్తువు యొక్క పదార్థం యొక్క తత్వం తెలుసుకుంటాం, ఇది కూడా మనం తర్కాన్ని కూడా మనం ప్రమాణంలో తీసుకోవచ్చు. ఈ రకంగా అన్ని 16 పదార్థాలు ఏవైతే ఉన్నాయో మనము ప్రమాణ కోటిలో పెట్టుకోవచ్చు లేదా ప్రమేయ కోటిలో పెట్టుకోవచ్చు. కానీ ఇవన్నీ ఈ రకంగా ఉన్నప్పుడు ఇన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రమాణ ప్రమేయ తత్వజ్ఞానాత్ నిశ్రేయసాది గమః అని చెప్పొచ్చు కదా, నిశ్రేయసాది గమః అని చెప్పుకోవచ్చు కదా. ఇంత పెద్ద సూత్రం ఎందుకు రచించావు అని ప్రశ్న వేసినప్పుడు దానికి సిద్ధాంతి ఏ రకంగా సమాధానం చెప్తున్నారు చూడండి. వాత్స్యాయని ఋషి తత్ర అంటే సంశయాదినాం పృథక్ వచనం అనర్థకం. సూత్రం ప్రమాణ ప్రమేయ తర్వాత సంశయ ప్రయోజన దృష్టాంతం అవిని సంశయించి మొదలుకొని ఏవైతే ఉన్నాయో పదార్థాలు, మిగిలిన పదార్థాలు అవన్నీ అనర్థకం అంట సూత్రంలో. పూర్వపక్షి ఏమంటున్నాడు? సంశయాదిన మొదలుకొని పృథక్ వచనం అనర్థకం, ఇవన్నీ అనర్థకం చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకు? సంశయాదయో యథాసంభవం ప్రమాణేషు ప్రమేయేషు చ అంతర్భవంతః నా వ్యతిరిచ్యంతే ఇది. కాబట్టి ఈ సంశయాల నుంచి మొదలుకొని ఏవైతే యథాసంభవం అనుకూలంగా అర్థానుకూలంగా ప్రమాణంలో వచ్చేస్తాయి, ప్రమేయేషు చ ఇంకా ప్రమేయంలో వస్తాయి, అంతర్భవంత వీటి అంతర్గతంలోకి వచ్చేస్తాయి. నా వ్యతిరిచ్యంతే ఈ రెండు ప్రమాణం ప్రమేయం కాకుండా వేరే తత్వంలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఉండే 16 అంటే ఇక్కడ 2 పక్కన తీస్తేనా మిగిలిన 14 పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రమాణంలో తీసుకోవచ్చు లేదా ప్రమేయం ఏదో అర్థానుగుణంగా ప్రమాణంలో ప్రమేయం రెండింటిలో ఏదో ఒక చోట తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ప్రమాణేషు ప్రమేయేషు చ అంతర్భవంత అంతర్గతంలోకి వచ్చేసి నా వ్యతిరిచ్చింది వీటి దాటి ఎక్కడికి పక్కకు పోవు, ఇందులోనే ఉంటాయి అని ఇక్కడ ప్రశ్న పూర్వపక్ష యొక్క అభిప్రాయం చూపించామట. పూర్వపక్షాన్ని కరెక్టే కదా, ఇన్ని చెప్పడం ఎందుకంటే సింపుల్ చెప్తే ప్రమాణం ఉంది, ఆ ప్రమాణంలో ప్రమేయం తెలుసుకుంటున్నాం, సాధన ఉంది, సాధన ఆత్మతత్వం తెలుసుకున్నాము, మోక్షం కలుగుతుంది, ఇవన్నీ ఎందుకు అని పూర్వపక్షి అడిగాడు. కరెక్టే అడిగేదా? అప్పుడు దానికి సిద్ధాంతం సత్యమే. నువ్వు అడిగింది ప్రశ్న బాగానే ఉంది, కరెక్టే అడిగింది. ఎట్లా అది సందేహం మనకి ఎవరికైనా రావచ్చు. అంటే వాత్సాయం ఇస్తే ఈ రకం ప్రశ్న కలిగించి విద్యార్థులకు ప్రశ్న ఇలాగ ఉంటుంది ముందు ఊహించి దానికి సమాధానం కూడా చెప్తున్నామాట. అందుకే పూర్వపక్షి ప్రశ్న కంటే పూర్వపక్షి ఎవరని కాదు, ఎటువంటి మనం చదువుకునేటప్పుడు చెప్పేటప్పుడు ఎటువంటి సందేహాలు ఉత్పన్నం అవుతాయి అంటే విద్యార్థులు ఎటువంటి సందేహాలు రావచ్చు అది ముందే ఊహించి ఇక్కడ చెప్పాడు. ఇంత పెద్ద సూత్రం ఎందుకు రచించారండి? సింపుల్ గా ప్రమాణ ప్రమేయం చెప్తే సింపుల్ గా అయిపోతుంది కదా, ఇవి చెప్పడం అనవసరమా అనర్థకం ఇంత పెద్ద సూత్రం రచించడం, ఎవరికైనా సందేహం రావచ్చు. అందుకే దానికి సమాధానం కోసమే సిద్ధాంతి అంటే వాత్స్య మహర్షి తన భాషని ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. ఏం చెప్పాడు? ప్రశ్నకర్త యొక్క ప్రశ్నకు సమాధానం సత్యం అయితే నువ్వు అడిగింది కరెక్ట్ బానే ఉంది. సత్యం ఏతత్ ఇమాస్తు చతస్రో విద్యా పృథక్ ప్రస్థానా ప్రాణభృతాం అనుగ్రహాయ ఉపదిశ్యంతే. ఇది నువ్వు అడిగింది బానే ఉంది, కానీ నేను ఎందుకు ఇక్కడ ఈ ప్రమాణ ప్రమేయ అంతర్గతంలో వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ మళ్ళీ సంశయము ప్రయోజనము దృష్టాంతం ఇవన్నీ పక్కన ఎందుకు పెట్టామంటే మిగిలిన 14 పదార్థాలను ఇమాస్తు చతస్రః విద్యాః, ఇమాహ అంటే ఇవైతే 4 రకాల విద్యలు, పృథక్ ప్రస్థానాః ప్రాణభృతాం అనుగ్రహాయ ఉపదిశ్యన్, ప్రాణభృతాం
అనుగ్రహాయ ఉపదిశ్యంతే అంటే మన ప్రాణులు భిన్న భిన్న రకాలు ఉన్నాయి కదా. ప్రాణభృతం అంటే సమస్త ప్రాణులు భూమండలం మీద చాలా రకాల ప్రాణులు ఉన్నాయి. మనుషులు కావచ్చు, పశుపక్షులు కావచ్చు, క్రిమికీటకాలు కావచ్చు, వృక్ష వనస్పతి ఏమైనా కావచ్చు. ప్రాణభృతం అనుగ్రహ, ఈ భిన్న భిన్న ప్రాణులు ఏవైతే వాటి అనుగ్రహం కోసమే ఇలాగా 4 రకాల విద్యను, అవి 4 రకాల విద్యను మీకు చెప్పుకుంటామట. అంటే దీన్ని చూపిస్తూ 4 రకాల విద్యలు ఏ విధంగా భిన్న భిన్నంగా చెప్పుకున్నామో అలాగే దానికోసం ఏ విధంగా వేరుగా చెప్పబడిందో 4 రకాల విద్యలు అంతా ఒకటే, విద్య అంతా ఒకటే కదా, ఒకే రకం చెప్పొచ్చు అనమాట. అండ్ 4 రకాలు ఏం చెప్పారు ఇక్కడ, కాబట్టి ప్రయోజనం ఉందన్నమాట. ప్రయోజనం ఇలా చెప్పాలి, అలాగే ఇది కూడా అలా చెప్పబడి చెప్పి తీసుకొస్తామన్నమాట ఇక్కడ సిద్ధాంతి. ఇమాస్తు చతస్రవ విద్య, 4 రకాల విద్యలు ఉన్నాయి. అవి ప్రతి ఒక్క 4 రకాల విద్య అంటే ఒకటే ఉండాలి కదా. 4 రకాల విద్య నుంచి మరి విద్యలో కూడా భేదాలు ఉంటాయా? కాబట్టి ఏ రకంగా ఇమాస్తు చతస్రవ విద్యా, ఆ విద్యల కింద చెప్తాను. చతస్రవ విద్యా పృథక్ ప్రస్థాన, వేరువేరుగా చెప్పబడ్డాయి. ఎందుకు చెప్పబడ్డాయి అంటే ప్రాణభృతాం అనుగ్రహాయ, సమస్త ప్రాణులకు భిన్న భిన్న ప్రాణులకు అవన్నీ అనుగ్రహం కోసం, వాటి కళ్యాణం కోసమే ఇలాగ ఉపదేశించబడ్డాయి. ఈ 4 రకాల విద్యలు ఉపదేశించబడ్డాయి. అంటే ఇప్పుడు 4 రకాల విద్య అంటే ఇప్పుడు అవి చూద్దాం. యాసాం ప్రాణభృత అనుగ్రహ ఉపదిశ్యంతే. యాసాం అవి ఏంటంటే యాసాం చతుర్థీయం ఆన్వీక్షికి న్యాయ విద్య. అందులో చతుర్థి 4వది ఆన్వీక్షికి ఈ న్యాయ విద్య. అందులో 4వది అన్నమాట. ఏంటి అందులో 4వది ఏంటి? న్యాయ విద్య అన్నమాట. అంటే ఈ 4 రకాల విద్యల్లో మన న్యాయ విద్య ఒకటే అన్నమాట. అవి ఎందుకు వేరు చెప్పబడి, ఈ 4 రకాల విద్యల్లో ఈ న్యాయ విద్య మనకి ఇది చెప్పుకోబడుతుంది అన్నమాట. అందులో ఒకటి ఏంటంటే, ఒకటి వచ్చేసి ఆన్వీక్షికి, వేదత్రయి, వార్త, దండనీతి, ఈ 4 రకాల విద్యలండి. ఏం చెప్పాను? వేదత్రయి అంటే 3 రకాల సామాలు తీసుకుంటాము, 3 వేదాలు తీసుకుంటాము. అలాగే ఆన్వీక్షికి అంటే ఇది మన చెప్పుకో న్యాయ విద్య, న్యాయశాస్త్రము. అలాగే వార్త అంటే ఇది ఇక్కడ వ్యాపారం ఏదైతే వైశ్యులకు ధర్మం ఏదైతే ఉందో అంటే వార్త వాణిజ్యం గురించి అంతా ఉంటుంది. ఇది ఒక విద్య. అలాగే దండనీతి, రాజ్య వ్యవస్థ ఒకటి ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ 3 రకాలు చెప్పి వేదత్రయం ఎక్కడ ఉంటుంది? బ్రాహ్మణుల దగ్గర ఉంటుంది అన్నమాట. వేదాలు అధ్యయనం, అధ్యాపనం, వాడి మోక్ష ప్రాప్తి చెప్పడం ఇవన్నీ కూడా బ్రాహ్మణుల దగ్గర ఉంటుంది. వేదత్రయం అనేది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? వేదత్రయం అనేది బ్రాహ్మణుల యొక్క దగ్గర ఉంటుంది. దండనీతి అనే రాజ్య వ్యవస్థ యొక్క పరిపాలన పద్ధతి అంతా కూడా ఎట్లా ఉంటుంది? దండనీతి కింద వచ్చేస్తుంది. ఆ విద్య అంతా కూడా రాజ్య వ్యవస్థకు సంబంధించి విద్య అంతా దండనీతి కింద వస్తుంది. అలాగే వాణిజ్య పరిశ్రమ, ధన ధాన్యాలు, పశువులు, అలాగే పొలాలు అంటే కృషి కర్మ ఏదైతే ఉందో, వ్యాపార కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వార్త కింద వచ్చేస్తాయి అన్నమాట. 4వది ఆన్వీక్షిక విద్య, ఇది న్యాయ విద్య అన్నమాట. ఈ రకంగా ఏ విధంగా 4 రకాలు విభజించబడ్డాయో అందులో ఇది ఆన్వీక్షికి 4వ విద్య అన్నమాట. 4వది ఈ న్యాయ విద్యగా చెప్పబడింది. దీన్ని ఆన్వీక్షికి అంటాం. ఆన్వీక్షికి అంటే అంటే తర్వాత ఈక్షణ చేసేవాడు, తర్వాత చూసేదన్నమాట. దీన్ని ఆన్వీక్షికి అంటాం అన్నమాట. తర్వాత తెలుసుకునేది ఆన్వీక్షికి అని మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఓకేనా? ఇవన్నీ ఒకే రకంగా చెప్పామనుకోండి, ఇదంతా ఆధ్యాత్మిక విద్య కింద తీసుకోబడేవంట. భిన్న రకాలను చెప్పినప్పుడు వాడికి ఒక వ్యవస్థ కల్పించబడింది. బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు ఈ విధంగా భిన్న వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా ప్రమాణ, ప్రమేయ, అతిరిక్తంగా సంశయ, ప్రయోజన దృష్టాంతాలను కూడా ఈ రకంగా వీటి విశిష్ట ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజన కారణంగానే ఇక్కడ వేదిక చెప్పబడ్డాయి. ప్రయోజనం లేకుంటే నిజంగా ఇక్కడ మహర్షులు ఈ రకంగా ఈ విద్య 4 రకాలుగా విభజించారు కదా, అంతా ఒకటే కదా, అంతా ఒకే విద్యగా చెప్పొచ్చుగా. ఇక్కడ వార్త, దండనీతి, వేదత్రయి, ఆన్వీక్షిక 4 రకాల వ్యవస్థ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ ఏదో ప్రయోజనం ఉద్దేశించే చెప్పబడింది అన్నమాట. ప్రయోజనం లేకుండా అలా చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏ రకంగా అయితే 4 రకాల విద్యలు ఉన్నాయో ఆ రకంగానే ఇక్కడ కూడా వ్యవస్థ కల్పించబడింది. ప్రమాణ ప్రమేయంలోకి అంతర్గతం వచ్చినప్పటికీ కూడా వాటి యొక్క వైశిష్టమైన విశేషంగా ఉంటుంది. కాబట్టి వాటిని తెలుసుకున్నప్పుడే మనకు ఇది యథార్థ తత్వాన్ని తెలుసుకోగలుగుతామని చెప్పి వేరుగా చెప్పబడింది.
అది ఏంటి ప్రయోజనం ఏంటి, సంశయం లేకపోతే ఎటువంటి సమస్య తెలుసుకోకపోతే ఎటువంటి సమస్య వస్తుంది, ప్రయోజనం లేకపోతే ఎలా ఉంటుంది, దృష్టాంతం లేకపోతే ఎలా ఉంటుంది, అది ఒకటి మనకి ఇక్కడ పరీక్షించి చెప్పబడుతుంది అన్నమాట. ఓకేనా, ఒకసారి చూడండి ఇక్కడ. తస్యాహ యాసాం చతుర్థీయం అంటే అందులో 4వది ఆన్వీక్షకి న్యాయ విద్య. మనం వెళ్ళి 3 చెప్పుకోకుండా మన న్యాయ విద్య గురించి మనం చెప్పు. 4వది తస్యాహ పృథక్ ప్రస్థాన, ఏ విధంగా అయితే వాటిని 4 రకాల పక్కకు 4 విద్యను వేరుగా చెప్పబడ్డాయో ప్రస్తావించబడ్డాయో, అలాగే ఇక్కడ తస్యాహ పృథక్ ప్రస్థాన సంశయాదయ పదార్థ, అలాగే ఇక్కడ సంశయాది పదార్థాలు ఏవైతే సంశయ ప్రయోజన దృష్టాంత ఇవన్నీ కూడా వేరుగా చెప్పబడ్డాయి. ఎందుకంటే తేషాం పృథక్ వచనం అంతరైనా, వాటిని వేరుగా చేయకుండా ఏమవుతుంది, తేషాం అంటే ఈ 16 పదార్థాలు అలా వేరుగా చెప్పకుంటేనా, తేషాం పృథక్ వచనం అంతరైనా లేకుండా ఆధ్యాత్మ విద్య మాత్రం ఇయం స్యాత్. ఇదంతా కూడా అలా వేరుగా చెప్పకపోయినా ఇదంతా ఆధ్యాత్మిక విద్య కింద వచ్చేదన్నమాట. మొత్తం కూడా ఆధ్యాత్మికంగా చెప్పేవాళ్ళ మాట. కానీ ఇది ఆధ్యాత్మిక ప్రమాణ ఆధారం తీసుకొని చెప్పబడింది అనమాట. ఒకవేళ అలా చెప్పకపోతే వేరుగా 16 పదార్థాల యొక్క స్వరూపాన్ని తెలియజేసుకోకపోతే అంతా ఇదంతా ఆధ్యాత్మిక విద్య కింద వచ్చేసామట. అందుకే పృథక్ వచనం అంతరైనా ఆధ్యాత్మ విద్య మాత్రం ఇయం స్యాత్, ఇదంతా అలా అయిపోయేది. కాబట్టి యథా ఉపనిషత్తులు అంతా కూడా ఏం చెప్తామండి, వీళ్ళని ఆధ్యాత్మికతను బోధిస్తాయండి. ఉపనిషత్తులు మొత్తమే కదా మనకు ఆత్మ పరమాత్మ నుంచే బోధిస్తాయన్నమాట, మిగతా బోధించవు. కానీ ఇక్కడ మనకు దండనీతి, వేదత్రయి, అలాగే వార్త ఇవన్నీ మనకు ఒకే తత్వం బోధిస్తాయా? రాజ్య వ్యవస్థ వేరు, వాణిజ్య వ్యాపారము కృషికరం ఇది వేరు, అలాగే వేదత్రయి అది వేరు, అట్లా ఆన్వీక్ష న్యాయ తర్క వితర్కం అనేది ఇది వేరు అన్న. అంటే విషయం భిన్నంగా ఉంటుంది. అలా మన విషయాన్ని భిన్నంగా ప్రస్తావించకపోతుంది అంతా ఒకటి. ఇప్పుడు ఏ విధంగా ఉపనిషత్తులు అంత ఆధ్యాత్మిక విధంగా ఏ విధంగా చెప్తామో అలాగే అంతా ఒకే విధంగా చెప్పబడుతుంది అన్నమాట. అలాంటి సంశయం ఉత్పన్నం అవుతుంది. అందుకే అలాంటి స్థితి రాకూడదని చెప్పి ఈ రకంగా వేరుగా చెప్పాల్సి వచ్చింది. దానికి ముఖ్యమైన కారణం చూపిస్తామంట. ఒకవేళ చెప్పకపోతే ఎలాంటి దోషం వస్తుంది అది కూడా నిరూపించుకుంటాం మనం. అస్తు పృథక్ వచనం అంతరైనా ఆధ్యాత్మ విద్యా మాత్రం ఇయం స్యాత్ యథా ఉపనిషత్, ఈ విధంగా ఉపనిషత్తులు అయితే ఆధ్యాత్మిక గ్రంథాన్ని బోధిస్తాయో. తస్మాత్ సంశయాదిభిర్ పదార్థే పృథక్ ప్రస్థాప్యతే. అందుకే ఈ సంశయాది కూడా మనకు సంశయము ప్రయోజనము దృష్టి కూడా పృథక్ వేరుగా ఉంచబడ్డాయి. ఎందుకంటే తత్ర నా అనుపలబ్ధే నా నిర్ణీతే అర్థే న్యాయ ప్రవర్తతే. ఎందుకంటే అక్కడ ఉపలబ్ధం లేని చోట, అంటే ఏదైతే ఉపలబ్ధి అంటే విద్యమానంగా లేదో, ఎక్కడ నిర్ణయించబడలేదో న్యాయ ప్రవర్తతే, నా న్యాయ ప్రవర్తతే. అక్కడ న్యాయం ప్రవర్తించాలంటే ఏదైతే వస్తువు అక్కడ లేదు, అసలు విద్యమానంగా లేదో, ఎక్కడైతే నిర్ణయం అనేది లేదో అక్కడ న్యాయం యొక్క ప్రవృత్తి ఉండదు, న్యాయం అక్కడ పనిచేయదన్నమాట. అది ఇప్పుడు తత్ర నా అనుపలబ్ధే నా నిర్ణీతే అర్థే, ఎక్కడ నిర్ణయం చేయబడలేదో, ఎక్కడ వస్తువు పదార్థం విద్యమానంగా లేదో అక్కడ న్యాయం యొక్క ప్రవృత్తి ఉండదు. కిం తరిహి సంశయితే అర్థే, మరి ఎక్కడ ప్రవృత్తం అవుతుందంటే ఎక్కడైతే సంశయం ఉంటుందో అక్కడ న్యాయం వస్తుందన్నమాట. అంటే ఇది అవునా కాదా, ఇది ఇలా ఉందా ఇలా లేదా, ఎక్కడ సంశయం ఉంటుందో అక్కడ ఈ సంశయాన్ని నివృత్తి కోసం న్యాయం పనిచేస్తుందన్నమాట, ఆ న్యాయ వ్యవస్థ పనిచేస్తుందన్నమాట. కాబట్టి ఎక్కడ సంశయం ఉంటుందో సంశయ నివారణ కోసం న్యాయం ప్రవృత్తి వస్తుంది. ఇక్కడ సంశయమే లేదో, అక్కడ వస్తువు విద్యమానంగా లేదు అన్నప్పుడు దాంట్లో సంశయం ఏముంటుందని, ఒక పదార్థం ఉంటే దాంట్లో ఉందా అని చెప్పి సంశయం ఉంటుంది కాబట్టి దాన్ని తెలుసుకోవడం కూడా న్యాయం ప్రవృత్తి ప్రమాణం పనిచేస్తుందన్నమాట. అక్కడ వస్తువు లేకపోతే ఆ ప్రశ్నే కలగదన్నమాట. అలాగే ఎక్కడ నిర్ణయమే లేదో అక్కడ నిర్ణయం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం, అక్కడ న్యాయం అవసరం లేదన్నమాట. కాబట్టి ఈ రకంగా కిం తరిహి అంటే సంశయితే అర్థే, ఇక సంశయం ఉంటుందో అక్కడే ఈ న్యాయం పనిచేస్తుంది, న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది, మా న్యాయ తర్కం పనిచేస్తుంది. ఎలాగని ఉదాహరించాడు. యథా ఉక్తం విమృశ్య పక్ష ప్రతిపక్షాభ్యాం అర్థావధారణం నిర్ణయ. ఇది మనకు 1వ అధ్యాయంలో 49వ సూత్రంలో వస్తుందన్నమాట. అక్కడ ఈ అదే సూత్రం ఇక్కడ చెప్పబడింది. విమృశ్య అంటే విచారించి, అంటే ఏ రకంగా పక్ష ప్రతిపక్షం, ఇది వస్తువు ఇలా ఉంది ఇలా లేదు ఇలాగా మనం ప్రశ్నపూర్వకంగా అంటే తర్క వితర్క పూర్వకంగా పరీక్షించిన తర్వాత ఏ రకంగా పక్ష ప్రతిపక్ష పూర్వకంగా. విమృశ్య అంటే విచారించి ఏ రకంగా పక్ష ప్రతిపక్షాభ్యం అర్థావధారణం నిర్ణయ, అంటే పక్ష ప్రతిపక్షాలను నిర్ణయించుకొని విచారించిన తర్వాత ఏదైతే తత్వం మనకు బోధపడుతుందో నిర్ణయించబడుతుందో అది నిర్ణయం కింద తీసుకుంటామట. అలాగే నిర్ణయిస్తుంది. అంటే సంశయం ఉంది కాబట్టి పక్ష ప్రతిపక్ష పూర్వకంగా దాన్ని విచారించి నిర్ణయం తీసుకున్నామట. అక్కడ పక్ష ప్రతిపక్షం లేకపోతే ఏ నిర్ణయం చేసుకుంటే అక్కడ ఏం ఉండవట. కాబట్టి ఎక్కడ సంశయం ఉంటుందో అక్కడే మనకి న్యాయం యొక్క ప్రవృత్తి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ సూత్రాన్ని చూపించదన్నమాట.
तो విమర్శ సూత్రంలో విమర్శ శబ్దం ఉందా? విమర్శ అంటే సంశయ. సూత్రం ఇక్కడ విమర్శ అంటే విమర్శించడం కాదు, ఇక్కడ విమర్శ సంశయం, సందేహం. ఇక సందేహం ఉంటుందో, ఏ సందేహం? పక్ష ప్రతిపక్షం. సూత్రంలో పక్ష ప్రతిపక్షం ఉందంటే న్యాయ ప్రవృత్తి. ఎక్కడ పక్ష ప్రతిపక్షం అంటే అక్కడ న్యాయం పనిచేస్తున్నాం. వాద వివాదం ఉంటుంది, అక్కడ మనం ఒక నిర్ణయం చేయడం కోసం న్యాయ వ్యవస్థ ఉంటుందన్నమాట. అక్కడ ఆ వస్తువు లేకపోతే, పదార్థం లేకపోతే న్యాయం చేస్తామండి. మన దగ్గర ఒక తరాజు ఉంది, ఒక తక్కెడ ఉంది, తక్కెడ ప్రమాణం ఉంది, కానీ అక్కడ ఆ కొలిచేటువంటి వస్తువు పదార్థం లేకపోతే ఏమవుతుంది? ఆ ప్రమాణం పనిచేయదు. ఇక్కడ ప్రమేయం ఉంది మన దగ్గర, కానీ ఆ ప్రమేయము ఎంత ఉంది, ఎంత బరువులో ఉంది, ఎంత సైజులో ఉంది, మనకి ఏదైనా ఆకృతి ప్రమాణం తెలుసుకోవాలనుకోండి, సంశయం ఉందనుకోండి, ఆ సంశయ నివృత్తి కోసం మనకి ఇది న్యాయం పనిచేస్తుంది, న్యాయ తరాజు పనిచేస్తున్నమాట. న్యాయపూర్వకంగా ఈ వస్తువు ఇంత పరిమాణంలో ఉంది, ఈ వస్తువు ఇంత పరిమాణం ఉంది. అక్కడ సంశయం ఉందండి, ఈ వస్తువు ఎంత బరువులో ఉంది తెలుసుకోవాలంటే అక్కడ ఈ న్యాయ ప్రవృత్తి ఉంటుంది. అంటే సంశయం ఉండే చోట న్యాయం పనిచేస్తుంది, సంశయం లేని చోట న్యాయం ఉండదు. అందుకే ఇక్కడ న్యాయం అంటే తెలుసుకోవాలంటే, యథార్థంగా తత్వం తెలుసుకోవాలంటే సంశయం కూడా అవసరము. ఓన్లీ ప్రమాణం ప్రమేయం రెండే పెట్టామనుకోండి, సంశయం లేకపోతేనా అక్కడ మనకు అర్థతత్వాన్ని తెలుసుకోవడంలో కాఠిన్యం వస్తుందంట, తెలుసుకోలేకపోతాం. అందుకే ప్రమాణ ప్రమేయం తర్వాత సంశయం కూడా ఖచ్చితంగా ఉండాలి. సంశయం లేకపోతే న్యాయం యొక్క ప్రవృత్తి అక్కడ కలగదు, న్యాయం యొక్క న్యాయ వ్యవస్థ రాదు. సంశయం ఉన్న చోటే న్యాయ ప్రక్రియ జరుగుతుంది అన్నమాట అని చెప్పడం. అందుకే సంశయం కూడా ఉండాలి. అంటే పూర్వపక్షి ప్రశ్నకర్త ఏం ప్రశ్నించాడు? ప్రమాణ ప్రమేయం రెండు ఉంటే చాలండి, ప్రయోజనం సంశయం ప్రయోజనం ఇన్ని శబ్దాలు అవసరమే లేదని చెప్పారు. సంశయం ఖచ్చితంగా ఉండాలి. పక్ష ప్రతిపక్షం ఉన్నప్పుడు చర్చ విమర్శ అక్కడ కలుగుతుంది, వాద వివాదం జరుగుతుంది, అప్పుడు ఒక నిర్ణయించబడుతుంది. ఇది లేకపోతే ఏమవుతుంది? నిర్ణయం జరగదు అన్నమాట. అది అక్కడ న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. అందుకే న్యాయ వ్యవస్థ సంశయం ఉన్నట్లు పనిచేస్తుంది అని చెప్పారన్నమాట. అలాగే సూత్రంలో అర్థావధానం, విమృశ్య పక్ష ప్రతిపక్షాభ్యం అర్థావధానం, దానికి అర్థం చెప్తున్నా ఒక పదానికి. అర్థావధానం అంటే నిర్ణయ, అంటే అవధానం నిశ్చయం అన్నమాట. ఇప్పుడు పక్ష ప్రతిపక్షం ద్వారా ఇది అవును, ఇది కాదు, ఇది ఇలా ఉంది, ఇలా లేదని చెప్పి మనం వాద వివాదం ద్వారా పక్ష ప్రతిపక్షం ద్వారా నిర్ణయించినప్పుడు ఏమవుతుంది? ఒక నిశ్చయం ఏర్పడుతుంది అన్నమాట. అర్థావధానం నిర్ణయించబడుతుంది. నిర్ణయ తత్వజ్ఞానం, నిర్ణయ అంటే తత్వజ్ఞానం. ఏదో మన పక్ష ప్రతిపక్షకు నిర్ణయించుకుంటే ఆ వస్తువులకు ఇలా ఉంది, ఇలా లేదు అని చెప్పి అది నిర్ణయం అన్నమాట. దాన్ని నిర్ణయ అంటే దాన్ని తత్వజ్ఞానం ఇది చెప్పబడింది అన్నమాట. సాచాయం కింస్విత్ ఇది వస్తు విమర్శ మాత్రం అనవధారణం జ్ఞానం అంటే సంశయ ప్రమేయ అంతర్భవన్ ఏవం అర్థం పృథక్ ఉచ్యతే. అంటే ప్రమేయంలో అంతర్భావం అయినప్పటికీ కూడా అక్కడ వస్తు విమర్శ మాత్రం అనవధానం. వస్తు విమర్శ అనేది లేకపోతే అక్కడ మనకు పక్ష ప్రతిపక్షం లేకపోతే అది నిర్ణయించబడదు, ఆ సంశయం అలాగే ఉండిపోతున్నాడు. కాబట్టి అది సంశయ ప్రమేయ అంతర్గతం ఉన్నప్పటికీ కూడా అది యథార్థంగా తెలుసుకోవడం కోసం వేదిక చెప్పబడింది. సంశయం లేకపోతే అక్కడ న్యాయ ప్రవృత్తి జరగదు, దానికోసం ఇక్కడ చెప్పబడింది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలి. కాబట్టి సంశయం ఖచ్చితంగా ఉండాలి, అలాగే ప్రయోజనం కూడా ఖచ్చితంగా ఉండాలి, అలాగే దృష్టాంతం కూడా ఖచ్చితంగా ఉండాలి అనే విషయాన్ని కూడా మనకు చెప్తారు. అది రేపు చెప్తామండి. కాబట్టి ఇప్పుడు దానికి సమానం చెప్పుకున్నారు. సంశయం ఎందుకు ఉండాలి? ప్రమాణం నువ్వు ఏమడిగావు? ప్రమాణ ప్రమేయ తత్వజ్ఞానాత్ నిశ్రేయసాది గమహర. చిన్నగా సూత్రం తయారు చేయొచ్చు కదా, ఇవన్నీ అవసరం ఎందుకు? ఇవన్నీ దీంట్లో అంతర్గతంలో వచ్చేస్తాయి, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. లేదంటే ఇవన్నీ ఖచ్చితంగా చెప్పాలి. సంశయం లేకపోతే మనకు అది న్యాయమే, న్యాయం యొక్క స్థితి మనం చూపించలేము అన్నమాట. సంశయం అనివార్యం. దానికి ఉదాహరణ విమృశ్య పక్ష ప్రతిపక్షాభ్యం అర్థావధారణం నిర్ణయ. విమృశ్య అంటే విచారించే, పక్ష ప్రతిపక్షం చూసి మనం నిర్ణయించుకునే ఒక తత్వం నిర్ణయించబడుతుంది. కాబట్టి సంశయం ఉన్న చోట ఇది ప్రవృత్తి పని చేస్తుంది న్యాయ వ్యవస్థ. కాబట్టి అనివార్యంగా సంశయ శబ్దంలో వేదిక పెట్టుకోవాలి అని ఇక్కడ సిద్ధాంతి చెప్పాను. ఓకేనా? అలాగే కిమ్ స్మిత్ ఇది ఎలా ఉంది? వస్తు విమర్శ మాత్రం అనవధారణం. కానీ అనవధారణం అంటే జ్ఞానం సంశయ ప్రమేయ అంతర్భవన్ ఏం అర్థం పృథక్ ఉచితే. కాబట్టి ప్రమేయం అంతర్గతంలో వచ్చినప్పుడు కూడా దీనికోసమే అవధానం కోసమే అర్థాన్ని నిర్ణయించడం కోసమే వేదిక చెప్పబడింది అని సిద్ధాంతి ఇక్కడ చెప్పాడండి. ఓకేనా? అలాగే ప్రయోజనం కూడా ఎందుకు వేదిక చెప్పబడింది అనే విషయాన్ని కూడా మనం అలా ఒక్కోదానికి కొంచెం విధంగా చెప్పబడింది, అది మనం రేపు చూద్దాం. అస్తు. ఇందులో ఏదైనా సందేహం ఉందా? ఇంకా ఒకసారి చూడండి, కాని పక్షం రేపు మనం చూద్దామండి. ఓకేనా? మహోదయ రేపు గమనించండి. జీ ఇప్పుడు తస్మాత్ ఇక్కడ తస్మాత్
ఆ, ఆ, ఇక్కడ ఏమన్నారు తస్మాత్ సంశయాదిభి పదార్థే పృథక్ ప్రస్థాప్యతే అన్నప్పుడు ఆ సంశయం లేకపోతే మనం ప్రస్తాపనకి ఒక ఇదే మార్గమే లేదన్న ఉద్దేశమా? సంశయం లేకపోతే న్యాయం. ఇప్పుడు ఇక్కడ సంశయం ఉంటే నిర్ణయం చేయడం న్యాయం పనిచేస్తుంది, న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. అప్పుడు న్యాయస్థానం వ్యర్థం అవుతుంది కదా. దీనికోసం ఎందుకు చెప్పడం మాట? సంశయం ఉన్నప్పుడు ఏదైనా నిర్ణయం కాలేదు, అక్కడ మనం నిర్ణయించడం కోసం న్యాయ వ్యవస్థ ఉంటుంది, న్యాయతరాజు ఉంటుంది అన్నమాట. ఆ సంశయం లేకుంటే కాదు, అదే చెప్పాడు ఇక్కడ. సంశయాది పదార్థ మీరు ఎక్కడ అడిగారు? ఆ సంశయాది పదార్థ ప్రస్థాప్యతే. తస్మాత్ సంశయాది పదార్థ అంటే సంశయము ప్రయోజనం ఇవన్నీ ఏవైతే క్రమంగా ఉన్నాయో అవన్నీ కూడా ఇందుకోసం వేరుగా చెప్పబడ్డాయి. ఎందుకు అలా చెప్పకపోతే అంత ఆధ్యాత్మిక కింద వచ్చేస్తుంది. అంటే ఒకటే విషయాన్ని బోధిస్తాను చెప్తున్నాం, అన్ని ఆ రకంగా అర్థాన్ని బోధిస్తున్నాం అంట. ఒక న్యాయం ఎందుకు? అప్పుడు న్యాయ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది? అలాంటి అర్థం రాకూడదు. ప్రతి పదానికి కూడా ఇక్కడ అర్థం ఉంది. సంశయం కూడా అనివార్యమే, ప్రయోజనం కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ లేకపోతేనా మనం తత్వజ్ఞానం కలగదు. ప్రతి పదాలు తెలుసుకున్నప్పుడే మనకు తత్వజ్ఞానం కలుగుతుంది, లేకపోతే తత్వజ్ఞానం కలగదు. కానీ ఇవి కూడా అనివార్యమే అని ఇక్కడ చెప్పబడింది. అది ముఖ్యంగా ఇది బిందు తత్వ నా అనుపలబ్ధే నా నిర్ణీతే అర్థే న్యాయ ప్రవర్తితే. ఏదో ఉపలబ్ధం లేదో లేదా నిర్ణయించబడలేదో అక్కడ న్యాయం యొక్క ప్రవృత్తి జరగదు. కిం తరిహి మరి ఎక్కడ జరుగుతుంది అంటే సంశయితే అర్థే. ఎక్కడ సంశయం ఉంటుందో అక్కడ న్యాయం యొక్క వృత్తి పనిచేస్తుంది, న్యాయ ప్రవృత్తి ఉంటుంది. దానికి ఉదాహరణ ఇది. విమృశ్య విచారించే ఏ రకంగా పక్ష ప్రతిపక్షాభ్యాం అర్థావధారణం, అర్థాన్ని అవధానం చేసుకుని నిర్ణయించుకుంటాం, దాన్ని అలాగే నిర్ణయించబడుతున్నాం, అప్పుడు న్యాయం పనిచేస్తున్నాం. కానీ సంశయం ఉండదు. సంశయం లేకపోతే అసలు ఎందుకు వస్తాం? న్యాయమే రాదు. పక్కన పెట్టుకోవాలి అని సిద్ధాంతం యొక్క అభిప్రాయం. సో ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన తాత్పర్యం ఏంటి? ఈ సూత్రంలో 16 పదార్థాలు ఉన్నాయి. అందులో ప్రమాణ ప్రమేయ శబ్దం పెట్టుకోవచ్చు. మిగిలిన 14 పదార్థాలు ఎందుకు పెట్టుకోవాలి? ఇవి అవసరం లేదు కదా. సింపుల్ గా తత్వజ్ఞానం దీన్ని ప్రమాణాన్ని ప్రమేయం తెలుసుకుంటే తత్వజ్ఞానం కలుగుతుంది కదా అని పూర్వపక్షి అడిగినప్పుడు దీన్ని సంశయం కూడా పెట్టుకోవాలి. సంశయం లేకపోతే న్యాయం యొక్క ప్రవృత్తి జరగదు, ఇది అనివార్యము అని సిద్ధాంతి చెప్పాడు. ఇది దీని యొక్క ముఖ్య తాత్పర్యం. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోవాలి చాలు. మనకు ప్రతి భాష గుర్తుండాల్సిన అవసరం లేదు. దీని యొక్క తాత్పర్యం సారాంశం ఇదే అనమాట. అది ఏంటో మీకు పదార్థాలు చదువుతారా? ప్రమాణ ప్రమేయ అది ఒకసారి చదువుతారా? ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన దృష్టాంత సిద్ధాంత అవయవ తర్క నిర్ణయ వాద జల్ప వితండ హేత్వాభాస చల జాతి నిగ్రహ స్థానానాం తత్వజ్ఞానాత్. తత్వజ్ఞానం ఇక్కడ వీడియో కూడా చెప్తున్నాను. తత్వజ్ఞానాత్ నిశ్రేయసాధిగమః. నిశ్రేయసాధిగమః. కాబట్టి ఈరోజు చెప్పే సూత్రం యొక్క అర్థం ఏంటి? కేవలం గుర్తుపడి ఈ 16 పదార్థాలను యొక్క తత్వజ్ఞానం చేత మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఈ సూత్రం రాసుకుని చాలు మనకు. ఇందులో 16 పదార్థాలు ఎందుకు? 2 పదార్థాలు ఉంటే చాలు, 14 పదార్థాలు ఉండడం అవసరం లేదు అంటే అవి ఉండాలని చెప్పి సిద్ధాంతం చెప్పాడు. అందుకని గుర్తుపెట్టుకు చాలు ఈ రోజు పాఠంలో. మిగతావి మనకి ఏం చెప్పారు విన్నే వద్దు. మనకు సూత్రార్థం ఏంటి స్పష్టంగా ఉంది, అది కూడా గుర్తుపెట్టుకుంటే మీకు విషయాన్ని ఆటోమేటిక్ తెలుస్తాను. సూత్రం యొక్క అర్థం గుర్తుపెట్టుకుంటే మిగతా ఆటోమేటిక్ వచ్చేస్తాను. ఎందుకంటే సంస్కృత భాషా పరిజ్ఞానం లేదు కాబట్టి కొన్ని ప్రారంభంలో కొన్ని సూక్ష్మంగా ఇస్తాడు. దాని గురించి మీరు ఎప్పుడు భయపడద్దు. మిగతా విషయం మాకు సూత్రార్థం గుర్తు చాలు, అన్ని ఆటోమేటిక్ గా పూర్వపక్షి ఏం మాట్లాడుతుంది, ఉత్తరపక్షి సమాధానం అన్ని వచ్చినా మనకు తెలుస్తామని. ఇది ఇదని చెప్పి తెలుస్తున్నాం. కానీ ఇది ఒక అంశం గుర్తుపెట్టుకుని చాలు ఈ రోజు పాఠం. ఇలా అవసరం సంశయం అని చెప్పి చెప్పారు. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ధన్యవాదం మహోదయ, ధన్యవాదాలు. అస్తు. ఇంకేమైనా సందేహాలు తర్వాత చూద్దాం. రేపు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్కారం మహోదయ. నమస్తే నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య.